హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. మై సెల్ఫ్ సుధీర్ కుమార్. ఫ్రెండ్స్, మనం వీక్లీ కరెంట్ అఫైర్స్ చూస్తున్నాం కదా. సో దాంట్లో భాగంగా మనం 12th డిసెంబర్ నుంచి 18th డిసెంబర్ 2022లో మధ్యలో ఉన్నటువంటి వేరియస్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము, ఓకేనా. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి 2022కి సంబంధించి హురాన్ గ్లోబల్ లిస్ట్కి సంబంధించి 500 టాప్ కంపెనీకి సంబంధించిన లిస్ట్ ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తుంది. దాంట్లో భాగంగా ఈ ఇయర్ కూడా 2022కి సంబంధించి ఈ హురాన్ ఏదైతే ఉందో హురాన్ వచ్చేసి మెయిన్గా ఈ టాప్ 500 కంపెనీస్ లిస్టు రిలీజ్ చేస్తాను అనమాట. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాము. సో ఇండియాకి సంబంధించి 20 కంపెనీస్, వరల్డ్ మోస్ట్ వాల్యుబుల్ కంపెనీస్ వచ్చేసి 20 కంపెనీస్తో 5th పొజిషన్కి వచ్చింది. అంతకుముందుతో పోల్చుకున్నప్పుడు అంటే అంతకుముందు 9th పొజిషన్లో ఉండేది విత్ 8 కంపెనీస్. కానీ ఈసారి 20 కంపెనీలు అంటే చూడండి 12 కంపెనీలు ఇంప్రూవ్ అయ్యాయి. 12 కంపెనీలు ఇండియా నుంచి ఈ లిస్ట్లోకి యాడ్ అయ్యాయి అన్నమాట. సో దాంట్లో భాగంగా ఇప్పుడు 5th పొజిషన్లో ఉంది. అంతకుముందు లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నప్పుడు 4 ప్లేసెస్ని పెంచుకుందన్నమాట ఇండియా. సో 9th ప్లేస్ నుంచి 5th ప్లేస్కి వచ్చింది, ఓకే. సో యాజ్ యూజువల్గా ఎవ్రీ ఇయర్ కూడా యూఎస్ టాప్లో ఉంటుంది వాల్యూ పరంగా. సో మెయిన్గా వచ్చేసి ఈ హురాన్ గ్లోబల్ లిస్ట్లో ఏం చేస్తారు అంటే కంపెనీస్ యొక్క అసెట్ వాల్యూ ఎంత ఉంటుందో, అంటే లిస్టెడ్ అయితేనేమో లిస్టెడ్ కంపెనీస్ అంటే స్టాక్ ఎక్స్చేంజెస్లో లిస్టెడ్ అయితే అవి మార్కెట్ యొక్క క్యాపిటలైజేషన్ బట్టి లిస్ట్లో ఉంటాయి. అదే ఒకవేళ నాన్ లిస్టెడ్ కంపెనీస్ అయితే వాల్యుయేషన్ పరంగా ఒకవేళ అడిగే ఛాన్సెస్ ఉంటాయి, డిఫరెన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇటు ఇచ్చి ఒకవేళ కన్ఫ్యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో టాప్ 20 కంపెనీస్లో భాగంగా ఇప్పుడు ఇండియా నుంచి 20 కంపెనీస్ ఉన్నాయి. అది 5th ప్లేస్లో ఉంది ఇప్పుడు ఇండియా. సో లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నప్పుడు 4 ప్లేసెస్ ఇంప్రూవ్ అయింది. సో యాజ్ యూజువల్గా ఎవ్రీ ఇయర్ కూడా యూఎస్ టాప్లో ఉంటుంది. సో ఇండియా నుంచి టాప్ మోస్ట్ కంపెనీస్ ఏవి అంటే వాల్యుయేషన్ పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఎంత అండి, $202 బిలియన్ వాల్యుయేషన్తో ఫస్ట్ ప్లేస్లో ఉంది ఇండియా తరఫున. అలాగే టాటా కన్సల్టెన్సీ సర్వీస్ సెకండ్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి HDFC బ్యాంక్ ఉంది 3rd ప్లేస్లో. సో ఈ ఇయర్ కొత్తగా కొన్ని కంపెనీస్ యాడ్ అయ్యాయి కదా, అంటే లాస్ట్ టైం 8 కంపెనీలే ఉన్నాయి, కానీ ఈసారి 12 కొత్త కంపెనీలు యాడ్ అయ్యాయి. సో అదానీ గ్రూప్కి సంబంధించిన వేరియస్ కంపెనీస్ కూడా ఈ లిస్ట్లోకి రావడం జరిగింది. దాంతో పాటుగా ITC, అవెన్యూస్, సూపర్ మార్ట్స్, అలాగే వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ ప్లస్ బజాజ్ ఫిన్ సర్వీసెస్, లేజర్ అండ్ టర్బో L&T కంపెనీ ఉన్నాయి కదా, ఇవి కూడా ఈ లిస్ట్లో చేర్చడం జరిగింది. దాని ద్వారా ఇప్పుడు ఇండియా అనేది ర్యాంక్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడం జరిగిందనమాట. సో అలాగే గ్లోబల్గా కంపెనీస్ పరంగా చూసుకున్నట్లయితే యాపిల్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో ఉంది. లాస్ట్ ఇయర్ కూడా యాపిలే టాప్లో ఉంది. సో ఈ ఇయర్ కూడా యాపిలే టాప్లో ఉండడం జరిగింది. అలాగే మైక్రోసాఫ్ట్ సెకండ్ ప్లేస్లో ఉంది. ఆల్ఫాబెట్ అంటే పేరెంట్ కంపెనీ, దీనికి పేరెంట్ కంపెనీ వచ్చేసి గూగుల్కి సంబంధించింది. సో ఆల్ఫాబెట్ కూడా 3rd ప్లేస్లో ఉందన్నమాట. సో ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి యాపిల్, సెకండ్ ప్లేస్లో వచ్చేసి మైక్రోసాఫ్ట్, తర్వాత వచ్చేసి ఆల్ఫాబెట్. సో కంట్రీస్ పరంగా చూసుకున్నట్లయితే యూఎస్ టాప్లో ఉంటే చైనా వచ్చేసి సెకండ్ ప్లేస్లో ఉంది. 3rd ప్లేస్లో వచ్చేసి జపాన్, 4th ప్లేస్లో వచ్చేసి UK. అయితే 5th ప్లేస్ని సంయుక్తంగా కెనడా ప్లస్ అలాగే ఇండియా పంచుకోవడం జరిగిందనమాట. అంటే ఫ్రాన్స్ అండ్ జర్మనీని రెండింటిని కూడా సర్పాస్ చేసేసాయి. ఫ్రాన్స్ కంపెనీస్ని ప్లస్ అలాగే జర్మనీ కంపెనీస్ని సర్పాస్ చేస్తూ ఇండియా, కెనడా 5th పొజిషన్లో ఉండడం జరిగింది రెండు కూడా. సో ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి US, సెకండ్ ప్లేస్లో వచ్చేసి చైనా, 3rd ప్లేస్లో వచ్చేసి జపాన్, 4th ప్లేస్లో UK, 5th ప్లేస్లో మాత్రం కెనడా అండ్ ఇండియా రెండు సంయుక్తంగా 5th ప్లేస్లో ఉండడం జరిగింది. అంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నప్పుడు ఈ ఇయర్ 12 కంపెనీస్ అనేవి ఈ గ్లోబల్ లిస్ట్లో 500 గ్లోబల్ లిస్ట్ కంపెనీస్లో 12 కంపెనీస్ యాడ్ అవ్వడం వల్ల ఇండియా యొక్క ర్యాంక్ అనేది ఇంప్రూవ్ అయింది, ఓకే. ఇది హురాన్ గ్లోబల్ 500 టాప్ లిస్ట్ కంపెనీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్, ఓకే. నెక్స్ట్ వచ్చేసి GI ట్యాగ్. రీసెంట్గా కొన్నిటికి GI ట్యాగ్ ఇవ్వడం జరిగింది. కొన్ని వస్తువులకి మనకు GI ట్యాగ్ ఎందుకు ఇస్తారనేది మనకు ఆల్రెడీ తెలుసు. వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్స్ కింద ఏదైతే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సమ్మిట్లో భాగంగా ఈ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్స్లో ఈ GI ట్యాగ్కి గుర్తింపు అనేది ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగా జియోగ్రఫికల్గా ఎక్కడైతే ఇంపార్టెంట్ ఐటమ్స్ ఉంటాయో, ఇంపార్టెంట్ ట్రెడిషన్స్ ఉంటాయో, ఇంపార్టెంట్ ఏవైతే వస్తువులు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి సంబంధించిన వస్తువులు ఉంటాయో ఆ ప్లేస్కి సంబంధించి ఇంపార్టెన్స్ వల్ల వాటికి గుర్తింపు ఇస్తారన్నమాట. సో దాంట్లో భాగంగా GI ట్యాగ్లో గుర్తింపులో భాగంగా ఈసారి అంటే రీసెంట్గా గమోచా అండ్ 5 అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, కేరళకు సంబంధించిన 5 అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కూడా
ఈసారి జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. గమోచా వచ్చేసి అస్సామీ ట్రెడిషన్ అన్నమాట. అస్సామీస్లో మన షాల్వా అంటారు కదండి, షాల్వాకి సంబంధించినటువంటి ట్రెడిషన్ ఐటమ్ అది. సో ఇది మెయిన్గా వచ్చేసి ఫెస్టివల్స్లో కానీ ఎస్పెషల్లీ పెద్దవాళ్ళని గౌరవించే సందర్భంలో ఈ ఏది గమూచా అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక కాటన్తో తయారు చేసేటువంటి మంచి ఫైన్ కాటన్తో తయారు చేసేటువంటి ఒక ఏది మన భాషలో చెప్పాలి అంటే షాల్వా లాగా అన్నమాట. సో దానికి రికగ్నేషన్ ఇస్తూ జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. అలాగే 5 అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఏంటి అంటే చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అత్తపాడి, అట్టుకొంబు, అవర, ఇది ఒక బీన్స్ అండి, బీన్స్ టైపు. ఏంటి అత్తపాడి, అట్టుకొంబు, అవర అనేది ఒక బీన్. ఇది కేరళలో పండిస్తారు. సో దీంట్లో ఎక్కువగా ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి దీనికి ఆ గుర్తింపు జిఐ ట్యాగ్ గుర్తింపు ఇవ్వడం జరిగింది. అలాగే అత్తపాడి తువారా ఇది వచ్చేసి రెడ్ గ్రామ్ అండి. దీనికి కూడా దీంట్లో ఎక్కువగా అంటే కంపేర్ విత్ నార్మల్ రెడ్ గ్రామ్తో పోల్చుకున్నప్పుడు వీటి యొక్క సైజు పెద్దగా ఉండడం, వీటిలో మినరల్స్ అండ్ ప్రోటీన్ యొక్క కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల వీటికి జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. అలాగే కత్తలూర్, వట్టవాడ, వెలుతుల్లి, సో ఇది ఒక గార్లిక్ అండి. సో దీనికి కూడా దీంట్లో హయ్యర్ అమౌంట్ ఆఫ్ సల్ఫైడ్స్ ఉండడం వల్ల, అలాగే ఫ్లేవనాయిడ్స్ ఉండడం వల్ల దీనికి జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. చూడండి, వాటికి ఉన్న స్పెషాలిటీ వల్లనే, ఆ ప్రాంతంలో వాటికి ఉన్న స్పెషాలిటీ వల్ల వాటికి జిఐ ట్యాగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఉన్నత్తు కార ఇల్లు సీసం అండి ఇది. సో వాటికంటూ ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంటుంది, అందుకే జిఐ ట్యాగ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కొడుంగలర్ పొత్తు వెల్లారి. సో ఇది వచ్చేసి కూడా ఏంటంటే స్నాప్ మిల్ అనేది. సో వీటికి రీసెంట్గా జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. అంటే గమోచోతో పాటు 5 అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అన్నమాట. ఈ 5 కూడా మొత్తానికి కూడా ఎక్కడ అంటే మనకు కేరళలో పండించడం జరుగుతుంది. సో వీటికి జిఐ ట్యాగ్ ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి అంటే జిఐ ట్యాగ్ ఒక్కొక్కసారి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. మన తెలంగాణ నుంచి సిల్వర్ ఫిలిగ్రీ కానీ, అలాగే పోచంపల్లి ఇక్కత్ శారీస్ కానీ, ఇవన్నిటికి కూడా జిఐ ట్యాగ్ ఉంది. నిర్మల్ కొయ్య బొమ్మలకు కూడా అవి ఏ ఇయర్లో వచ్చాయి, ఎస్పెషల్లీ అంటే తెలంగాణ ఓరియంటల్లో కనుక అడిగితే అవి ఏ ఇయర్లో ఇచ్చారు అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే అవి ఏ మెటీరియల్తో తయారు చేస్తారు అని చెప్పేసి, ఇప్పుడు సపోజ్ నిర్మల్ కొయ్య బొమ్మల్ని ఏ కర్రతో తయారు చేస్తారు అని చెప్పేసి చాలాసార్లు అడిగాడు. సో అదేంటి పొనికి కర్రతో తయారు చేస్తారు. సో ఆ విధంగా ఇవి ఏ ఐటమ్స్తో తయారు చేస్తారు, ఎక్కడెక్కడ వాటి స్పెషాలిటీ అడిగే ఛాన్సెస్ ఉంటాయి మ్యాచ్ ద ఫాలోయింగ్లో. సో జాగ్రత్తగా చూసుకోండి. అత్తపాడి, అట్టుకొంబు వరవ అంటే బీన్స్ అని, సో నెక్స్ట్ రెడ్ గ్రామ్ అని, తర్వాత గార్లిక్ అని, సీసమ్ అని, తర్వాత స్నాప్ మిల్ అని. సో అవి ఏంటి అనేది కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. 5 అగ్రికల్చర్ ప్రోడక్ట్స్. అలాగే గమోచా వచ్చేసి ఒక షాల్వా టైపు. ఇది మెయిన్గా వచ్చేసి అస్సామీస్ ట్రెడిషన్లో భాగంగా చూస్తాం మనము. అక్కడ పెద్దవాళ్ళని సంస్కరించే టైంలో ప్లస్ అలాగే ఫెస్టివల్స్ టైంలో దాన్ని వేసుకోవడం ఆచారంగా భావిస్తారన్నమాట. సో దానికి కానీ గుర్తించే విధంగా ఓన్లీ అస్సాం రీజియన్లోనే ఏది గమోచా అనేది తయారు చేయబడుతుంది కాబట్టి దానికంటే ఒక జియోగ్రఫికల్గా ఐడెంటిఫికేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నమామి గంగే ప్రాజెక్ట్ సంబంధించి. నమామి గంగే అంటే ఏం లేదండి, ఈ ప్రోగ్రామ్ మనకు ఆల్రెడీ తెలుసు. క్లీన్ గంగాకు సంబంధించిన ప్రాసెస్లో భాగంగా నమామి గంగే అని పేరు పెట్టడం జరిగింది. అయితే ఈ నమామి గంగే అనేది ఓల్డ్ న్యూసే, కాకపోతే ఇప్పుడు న్యూస్లో ఎందుకు ఉందంటే దీనికి ఒక ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. యునైటెడ్ నేషన్స్కి సంబంధించి 15th కాన్ఫరెన్స్ ఆఫ్ ది కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీకి సంబంధించిన 15th కాన్ఫరెన్స్ అనేది కెనడాలోని మాంట్రియాల్లో జరుగుతుంది. ఏంటి కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి 15th కాన్ఫరెన్స్ అనేది కెనడాలోని మాంట్రియాల్లో జరుగుతుంది. సో ఈ కాన్ఫరెన్స్లో ఏం చేశారు అంటే యునైటెడ్ నేషన్స్ డికేడ్ ఆన్ ఎకోసిస్టమ్ రిస్టోరేషన్ అనే ఒక థీమ్ పైన ఎవ్రీ ఇయర్ కూడా కొన్ని రీస్టోరేషన్ ప్రాజెక్ట్స్ అంటే రెనోవేషన్ ప్రాజెక్ట్స్, ఇప్పుడు ఎన్విరాన్మెంట్ మళ్ళీ రీకలెక్షన్ చేసుకోవడం కోసం అంటే పునరావృతం చేసేటువంటి ఏవైనా ప్రాజెక్ట్స్ ఉంటే వాటికి ఏం చేస్తారు అంటే యునైటెడ్ నేషన్స్ డికేడ్ ఆన్ ఎకోసిస్టమ్ రిస్టోరేషన్ కింద గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. సో ఈ యునైటెడ్ నేషన్స్ డికేడ్ ఆన్ ఎకోసిస్టమ్ రిస్టోరేషన్లో భాగంగా ఈ నమామి గంగేకు కూడా టాప్ 10 వరల్డ్ రికగ్నేషన్ రిస్టోరేషన్ ఫ్లాగ్షిప్స్లో పేరు సంపాదించిందండి. ఓకే,
టాప్ 10లో వరల్డ్ రిస్టోరేషన్ ఫ్లాగ్షిప్స్ ఏవైతే ప్రోగ్రామ్స్ ఉంటాయో ఆ టాప్ 10 ప్రోగ్రామ్స్లలో మన నమామి గంగేని కూడా చేర్చడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే టెక్నికల్ అసిస్టెంట్ యునైటెడ్ నేషన్స్కి సంబంధించి కొంత టెక్నికల్ అసిస్టెంట్ అంటే ఇంకే విధంగా ఈ క్లీన్ గంగా యొక్క యాక్టివ్ ఇనిషియేటివ్ చేయాలి అని చెప్పేసి అనే ప్రాసెస్లో ఈ యునైటెడ్ నేషన్స్ నుంచి మనకు టెక్నికల్ అసిస్టెన్స్కు అంటే వేరియస్ కంట్రీస్లో ఉపయోగించేటువంటి వేరియస్ టెక్నాలజీస్ని కూడా మనం అందిపుచ్చుకోవచ్చు అనమాట. సో ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అలాగే ఈ యునైటెడ్ నేషన్ డికేడ్ ఆన్ ఎకోసిస్టమ్ రిస్టోరేషన్ అనే కాన్సెప్ట్ ఎవరు చేస్తారు అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాము అలాగే వరల్డ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రెండు కూడా సంయుక్తంగా ఎవ్రీ ఇయర్ కూడా ఈ లిస్టును అనేది యునైటెడ్ నేషన్స్ డికేడ్ ఆన్ ఎకోసిస్టమ్ రిస్టోరేషన్ కింద లిస్ట్ అనేది ప్రకటిస్తాయన్నమాట. ఏవేవి ఈ ప్రోగ్రామ్ దేని కింద యుఎన్ఈపి అలాగే FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అలాగే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఈ రెండు సంస్థలు కూడా సంయుక్తంగా ఈ లిస్టును అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ నమామి గంగేతో పాటుగా వేరియస్ కొన్ని ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే జాగ్రత్త, కొంచెం నేమ్స్ అనేవి కన్ఫ్యూజన్గా ఉంటాయి, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ట్రై నేషనల్ అట్లాంటిక్ ఫారెస్ట్ ప్యాక్ట్ ఇది వచ్చేసి బ్రెజిల్లో అలాగే పెరుగ్వే అర్జెంటీనా. సో ఈ 3 కంట్రీస్లో ఉన్నటువంటి ఫారెస్ట్ని రీస్టోరేషన్ చేసే స్కీమ్ అన్నమాట, ఏ ప్రాజెక్ట్ అన్నమాట. ఏది ట్రై నేషనల్ అట్లాంటిక్ ఫారెస్ట్ ప్యాక్ట్ అనేది. నెక్స్ట్ వచ్చేసి అబుదాబికి సంబంధించి మెరైన్ రిస్టోరేషన్ ప్రాజెక్ట్ కూడా ఈ యునైటెడ్ నేషన్ డికేడ్ ఆన్ ఎకోసిస్టమ్ రిస్టోరేషన్ కింద గుర్తించడం జరిగింది. అలాగే గ్రేట్ గ్రీన్ వాల్ అనేది మనకి ఆఫ్రికన్ కంట్రీస్లో ఇది బిల్డ్ చేయడం జరుగుతుంది. బిల్డ్ అంటే ఏం లేదండి, గ్రేట్ గ్రీన్ వాల్ అంటే ఏం లేదు, చెట్లను ఒక రేంజ్లో 1 ట్రిలియన్ చెట్లను నాటడం అన్నమాట. సో ఇది గ్రేట్ గ్రీన్ వాల్ సంబంధించి ఈ ప్రాజెక్ట్ కూడా దీని కింద గుర్తించడం జరిగింది. అలాగే మల్టీ కంట్రీ మౌంటైన్ ఇనిషియేటివ్ అంటే దీంట్లో మౌంటైన్స్ ఏవైతే హిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కాపాడాలి అంటే జంతుజాలం అక్కడ ఉన్నటువంటి ఫ్లోరా అండ్ ఫానాని జంతుజాలాన్ని వృక్షజాలాన్ని కాపాడడం కోసం అని చెప్పేసి మల్టీ కంట్రీ మౌంటైన్ ఇనిషియేటివ్ అనేది తీసుకురావడం జరిగింది. దీనిని కూడా యునైటెడ్ నేషన్స్ డికేడ్ ఆన్ ఎకోసిస్టమ్ రిస్టోరేషన్ కింద గుర్తించారు. నెక్స్ట్ వచ్చేసి ఆల్టిన్ దాలా కన్జర్వేషన్ అనే ఒక ఇనిషియేటివ్ కూడా ఈ లిస్ట్లో గుర్తించడం జరిగింది. సో ఈ పేర్లు అనేది గుర్తుంచుకోండి. ఒక్కొక్కసారి మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే దేనికి సంబంధించింది దాన్ని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. నమామి గంగేకి మాత్రం ఏమని క్వశ్చన్ అడుగుతాడంటే ఇటీవల కాలంలో ఇండియా నుంచి ఏ ప్రోగ్రామ్కి అంటే ఏ స్కీమ్కి యునైటెడ్ నేషన్స్ డికేడ్ ఆన్ ఎకోసిస్టమ్ రిస్టోరేషన్ గుర్తింపు లభించింది అని అడుగుతాడు. అదేంటి అంటే నమామి గంగే స్కీమ్ అనమాట, ప్రోగ్రామ్ అనమాట. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే క్లైమేట్ చేంజ్ మిషన్కి సంబంధించి న్యూస్లో ఉంది. తమిళనాడు స్టేట్ వచ్చేసి ఫస్ట్ క్లైమేట్ చేంజ్ మిషన్ను ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి స్టేట్గా గుర్తించడం జరిగింది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ క్వశ్చన్ రీఫ్రేమ్ చేస్తున్నాను. ఇండియాలో క్లైమేట్ చేంజ్ మిషన్ను ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఫస్ట్ స్టేట్ ఏది అని అడిగితే అది తమిళనాడు అండి. తమిళనాడు ఈజ్ సెట్ టు బికమ్ ది ఫస్ట్ స్టేట్ టు లాంచ్ ఓన్ క్లైమేట్ చేంజ్ మిషన్ అన్నమాట. సో దీంట్లో భాగంగానే ఈ క్లైమేట్ చేంజ్ మిషన్లో భాగంగానే ఆల్రెడీ కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి తమిళనాడు గవర్నమెంట్ లాంచ్ చేసింది. అవి ఏంటి అంటే గ్రీన్ తమిళనాడు మిషన్ అని చెప్పేసి ఇది సెప్టెంబర్లోనే లాంచ్ చేయడం జరిగింది. అలాగే తమిళనాడు వెట్లాండ్స్ మిషన్ అనేది వచ్చేసి ఆగస్టులో లాంచ్ చేయడం జరిగింది. సో చూడండి క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి ఏమేమి మిషన్స్ తీసుకొస్తుందో. అలాగే నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ పర్పస్ వెహికల్ కింద తమిళనాడు గ్రీన్ క్లైమేట్ కంపెనీని కూడా తీసుకురావడం జరిగిందనమాట. ఇది స్టేట్ యాక్షన్ ప్లాన్ కింద తీసుకొచ్చారు. సో దీని ద్వారా ఈ స్కీమ్స్ ద్వారా ఏమవుతాయంటే ఈ ప్రోగ్రామ్స్ ద్వారా క్లైమేట్ చేంజ్ మిషన్ను లాంచ్ అంటే ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఫస్ట్ స్టేట్ ఏదైనా ఉంది అంటే అది తమిళనాడుగా గుర్తించడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే నెక్స్ట్ వచ్చేసి దీని ద్వారా అంటే ఇక్కడ ఎంకే స్టాలిన్ గారు ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో వాళ్ళు రీసెంట్గా ఒక ప్రోగ్రాంలో ఏమని చెప్పారు అంటే కంట్రీ ఏదైతే ఉందో మన ఇండియా రీసెంట్గా మనకు లాస్ట్ టైం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏమని చెప్పారు గ్లాస్గో సమ్మిట్లో 2070 కల్లా మేము నెట్ జీరో కంట్రీగా మేము ఉంటాము అని చెప్పేసి ఏదైతే ఇచ్చారో ఆ టార్గెట్ ఈ తమిళనాడు స్టేట్ వచ్చేసి అహెడ్ అంటే దేశం కంటే ముందే సాధించగలదు అని చెప్పేసి ఎంకే స్టాలిన్ గారు పేర్కొనడం జరిగింది. అయితే మరి వట్టిగానే అవుతుందా అంటే దీంట్లో ఏమేం ప్రాసెస్ తీసుకొస్తున్నారు అంటే
మెయిన్గా వచ్చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పైన కాన్సన్ట్రేట్ చేయడము, అలాగే రినోవబుల్ ఎనర్జీ పైన కాన్సన్ట్రేట్ చేయడము, ఫారెస్ట్ కవర్ని ఇంక్రీజ్ చేయడము, అంటే ఫారెస్ట్ని ఇంకెక్కువగా ఎక్స్పాండ్ చేయడము, ఏదైతే చెట్లు నరుకుతున్నారో వాటిని రిస్టోరేషన్ చేయడము, ఇలాంటివన్నీ కూడా ఏది క్లైమేట్ చేంజ్ మిషన్ కింద తీసుకురావడానికి పూనుకున్నారనమాట. సో దీని ద్వారా ఫస్ట్ క్లైమేట్ చేంజ్ మిషన్ ఏదైనా స్టేట్ తీసుకొస్తుంది అంటే అది తమిళనాడు స్టేట్ అనమాట. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే కార్బన్ న్యూట్రల్ ఫామ్ అనే న్యూస్లో ఉందండి. కేరళలోని అలువా రీజియన్లో తురుతు అనే ప్లేస్లో అలువా దగ్గర ఈ కార్బన్ న్యూట్రల్ ఫామ్ని ఫస్ట్ టైం దేశంలోనే తీసుకొచ్చారు. ఏంటి, కేరళ చీఫ్ మినిస్టర్ పినరై విజయన్ గారు ఎవరైతే ఉన్నారో డిక్లేర్డ్ సీడ్ ఫామ్ లొకేటెడ్ అలువా యాజ్ ద ఫస్ట్ కార్బన్ న్యూట్రల్ ఫామ్ ఇన్ ది కంట్రీ అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, ఏంటి ఈ కార్బన్ న్యూట్రల్ ఫామ్ అంటే? కార్బన్ న్యూట్రల్ ఫామ్ అంటే ఏంటి, ఏదైతే మనం కార్బన్ని రిలీజ్ చేస్తున్నామో దాన్ని రిలీజ్ చేసే కార్బన్ని రెడ్యూస్ చేస్తూ ప్లస్ అలాగే రిలీజ్ అయినటువంటి కార్బన్ని కూడా సీక్వెస్ట్రేషన్ చేయడానికి కార్బన్ న్యూట్రల్ అంటారు. సో ఇదేంటి, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఐపీసీసీ డెఫినేషన్ ప్రకారం, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ప్రకారం. సో దీంట్లో భాగంగానే టోటల్ అమౌంట్ ఆఫ్ కార్బన్ ఎమిషన్ ఫ్రమ్ ది ఫామ్ వచ్చేసి లొకేటెడ్ తమిళనాడు అలువా దగ్గర వచ్చేసి లాస్ట్ 1 yearలో 43 tons, బట్ ఇట్స్ ఓవరాల్ ప్రొక్యూర్మెంట్ వాస్ 230 tons. అంటే మెయిన్గా వచ్చేసి 170 tons అనుకున్నారు, కాకపోతే ఏం చేశారు, ప్రొక్యూర్మెంట్ 213 చేశారు, అంటే ఎక్కువగా జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో దీని ద్వారా ఏం లేదండి, దీని నుంచి ఓవరాల్గా వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే, ఫస్ట్ క్వశ్చన్ ఏమొస్తాడు, కార్బన్ న్యూట్రల్ ఫామ్ సీడ్ని ఫస్ట్ టైం ఎక్కడ ఇంప్లిమెంట్ చేశారు, ఏ స్టేట్లో ఇంప్లిమెంట్ చేశారు అని చెప్పేసి అంటే అది వచ్చేసి కేరళలో. ఒకవేళ ప్లేస్ అడిగితే మాత్రం అది అలువా దగ్గర. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే G20 ఫైనాన్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ డిస్ప్యూట్స్కు సంబంధించినటువంటి సమ్మిట్ జరిగింది. ఏంటి, G20 ఫైనాన్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ డెప్యూటీస్కి సంబంధించినటువంటి సమ్మిట్ అనేది జరిగింది. ఎక్కడ అంటే బెంగళూరులో. ఎప్పటి నుంచి ఎప్పటికీ అంటే 13th నుంచి 15th December మధ్యలో ఉన్నటువంటి ఈ డేట్స్లలో బెంగళూరులో ఫస్ట్ G20 ఫైనాన్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీస్కి సంబంధించినటువంటి మీటింగ్ జరిగిందనమాట. ఫస్ట్ ఇది ఇండియాలోనే కాదు, ఓవరాల్గా G20 కంట్రీస్కి ఏదైతే సంబంధించినటువంటి ఫైనాన్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీకి సంబంధించినటువంటి మీటింగ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ టైం ఇండియాలోనే, ఆల్ ఓవర్ వరల్డ్లో కూడా ఫస్ట్ టైం జరుగుతుందన్నమాట. ఎప్పటి నుంచి ఎప్పటికీ 13th December నుంచి 15th December మధ్యలో బెంగళూరులో జరుగుతుంది. సో దిస్ మీటింగ్ విచ్ విల్ మార్క్ ది స్టార్ట్ ఆఫ్ డిస్కషన్స్ ఫైనాన్స్ ట్రాక్ అజెండా అనేది G20 కంట్రీస్ తీసుకున్నటువంటి ఒక అజెండా అన్నమాట. డిజిటల్ ఫైనాన్స్ మీద ప్లస్ అలాగే ఫైనాన్షియల్ ఎకానమీ పైన తీసుకున్నటువంటి ఒక అజెండా. దీనిపైన జరుగుతున్నటువంటి ఫస్ట్ మీటింగ్ ఏదైనా ఉంది అంటే అది బెంగళూరులో జరుగుతుంది. సో దీంట్లో ఇది ఎవరు కండక్ట్ చేస్తున్నారు, మరి ఇండియా నుంచి ఎవరు కండక్ట్ చేస్తున్నారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇద్దరు సంయుక్తంగా కలిసి ఈ G20 ఫైనాన్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీకి సంబంధించినటువంటి మీటింగ్ అనేది ఆర్గనైజ్ చేయడం జరుగుతుందన్నమాట. అలాగే వచ్చేసి G20 ఫైనాన్స్ ట్రాక్ సంబంధించినటువంటి ఫైనాన్స్ మినిస్ట్రీస్ అండ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ వచ్చేసి ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ పైన ఫోకస్ చేస్తున్నారు. సో దాంట్లో భాగంగానే ఈ సమ్మిట్ అనేది నిర్వహించడం జరుగుతుంది, ఇందాక చెప్పడం జరిగింది. సో అలాగే దీంట్లో ప్రాసెస్లోనే అంటే ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ ఇష్యూస్లో భాగంగానే ఫోకస్ చేసే ప్రాసెస్లో G20 కంట్రీస్ అనేది కొత్త ప్రాసెస్ని, కొత్త మీటింగ్ని కూడా కండక్ట్ చేయబోతున్నాయి. అదేంటి అంటే ఫైనాన్స్ మినిస్టర్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ ఎవరైతే ఉంటారో G20 కంట్రీస్కి సంబంధించినటువంటి ఫైనాన్స్ మినిస్టర్స్ అలాగే సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కలిసి ఒక మీటింగ్ కండక్ట్ చేయబోతున్నారు త్వరలో. అది ఎక్కడ అంటే మన బెంగళూరులోనే ఫస్ట్ టైం 23 నుంచి 25th February మధ్యలో 2023, 25 ఏదైతే డేట్స్ ఉన్నాయో ఆ డేట్స్లలో బెంగళూరులో ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్కి సంబంధించిన G20 కంట్రీస్కి సంబంధించినటువంటి మీటింగ్ అనేది జరగబోతుంది. దీంట్లో అంటే మెయిన్గా ఫైనాన్షియల్ ట్రాక్స్లో ఏమేమి డిస్కస్ చేయబోతున్నారంటే డిజిటలైజేషన్ ఆఫ్ కరెన్సీస్ సంబంధించి ప్లస్ అలాగే గ్లోబల్ ఎకానమీ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఆర్కిటెక్చర్ ఎలా, సస్టైనబుల్ ఫైనాన్స్ ఎలా, గ్లోబల్ హెల్త్ అనేది ఎలా ఇంప్రూవ్మెంట్ చేయాలి అని చెప్పేసి అనేటువంటి డిస్కషన్ అన్ని కూడా ఈ
ఏది గ్లోబల్ ఫైనాన్స్ అండ్ డిస్ప్యూట్ సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీస్ మీటింగ్లో కూడా, అలాగే ఫైనాన్స్ మినిస్టర్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్లో ఉన్నటువంటి మీటింగ్స్లో కూడా ఈ అంశాలపైన డిస్కషన్ చేసి సొల్యూషన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏషియన్ 5 పాయింట్ కాన్సెన్సస్ అనేది న్యూస్లో ఉంది. ఏషియన్ కంట్రీస్కో అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఏషియన్ నేషన్స్ ఉంది కదా, దానికి సంబంధించిన 5 పాయింట్ కాన్సెన్సస్ అనేది న్యూస్లో ఉంది. ఈ 5 పాయింట్ కాన్సెన్సస్ అంటే ఏంటి యాక్చువల్గా? ఆసియాన్ 5 పాయింట్ కాన్సెన్సస్ ఇదేం కొత్తది కాదండి, ఇది పాతదే యాక్చువల్గా. కాకపోతే రీసెంట్గా ఎవరు ఇండోనేషియన్ ఫారెన్ మినిస్టరు ఈ 5 పాయింట్ కాన్సెన్సస్ గురించి మళ్ళీ ఒకసారి న్యూస్లో ఉండడం జరిగిందనమాట. వాళ్ళు ఒక మీటింగ్లో ఏమని చెప్తారు అంటే, మయన్మార్ పై సంబంధించినటువంటి మయన్మార్లో ఏదైతే ఇన్సర్జెన్సీ జరుగుతుందో, మయన్మార్లో ఉన్నటువంటి అల్లకల్లాలు జరుగుతున్నాయో దాంట్లో భాగంగా అప్పుడున్నటువంటి ఏషియన్ కంట్రీస్ మయన్మార్కి సంబంధించి కొన్ని కన్సెన్సస్ ఎక్స్ప్రెస్ చేసిందనమాట. అంటే కొన్ని రూట్స్ అనేటివి తీసుకొచ్చింది. అంటే మయన్మార్ పైన ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, మయన్మార్లో జరుగుతున్నటువంటి అల్లకొల్లాలకు ఎలాంటి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయాలని ఒక 5 పాయింట్స్ తీసుకొచ్చారు. ఆ 5 పాయింట్స్ అనేటివి అందరు కూడా రెస్పెక్ట్ చేయాలి. ఎవరికి వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా, అంటే ఏ కంట్రీకి ఆ కంట్రీ ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళ సొల్యూషన్స్ని తీసుకురాకూడదు. అట్లీస్ట్ ఈ 5 పాయింట్స్ని అయినా ఈ 5 పాయింట్స్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయండి అని రీసెంట్గా ఇండోనేషియన్ ఫారెన్ మినిస్టరు ఒక మీటింగ్లో చెప్పడం జరుగుతుంది అనమాట. దాని ద్వారా ఇప్పుడు న్యూస్లో ఉందన్నమాట. సో ఈ ఆసియాన్ 5 పాయింట్ కాన్సెన్సస్ అంటే ఏంటి అంటే, అండ్ ఇమీడియట్ ఎండ్ ఆఫ్ వైలెన్స్ ఇన్ ది కంట్రీ. మయన్మార్లో ఏదైతే జరుగుతుందో వైలెన్స్, ఆ వైలెన్స్ అనేది ఇమీడియట్గా ఎండ్ చేయాలని చెప్పేసి, అలాగే డైలాగ్ అమాంగ్ ఆల్ పార్టీస్ అని చెప్పేసి, ది అపాయింట్మెంట్ ఆఫ్ ది స్పెషల్ ఎన్వై, ఎవరైతే స్పెషల్ ఎన్వైస్ని అపాయింట్మెంట్ చేయాలని, హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ బై ఆసియన్ కంట్రీస్, అలాగే స్పెషల్ ఎన్వైస్ టు విజిట్ మయన్మార్ టు మీట్ విత్ ఆల్ పార్టీస్. అక్కడ యాక్చువల్గా ఏంటి, ఆర్మీకును ప్రజెంట్ రూలింగ్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి కాన్ఫ్లిక్ట్ అనేది జరుగుతుంది. దాంట్లో భాగంగా అక్కడ వేరియస్ పార్టీస్ని మీట్ అవ్వాలి స్పెషల్ ఎన్వైస్ అని చెప్పేసి ఈ 5 పాయింట్స్ని తీసుకురావడం జరుగుతుంది. ఎవరు? ఏషియన్ కంట్రీస్. సో ఈ 5 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఫాలో అవ్వండి అని చెప్పేసి మిగతా కంట్రీస్, యాక్చువల్గా ఇప్పుడు ఇండియా ఉంది, ఇండియాకి సంబంధించి ఏంది ఈ 5 పాయింట్ కాన్సెప్ట్స్ పైన కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఇండియా మన ధోరణిలో మనం వెళ్తున్నాం మయన్మార్ పైన వ్యూస్కి, అంటే మయన్మార్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్కి మనకు అనుకూలంగా మనం వెళ్తున్నాం. కాకపోతే అలా చేయకండి, అందరం కూడా ఏకదాటి పైన వెళ్దాము అని చెప్పేసి ఇండోనేషియన్ ఫారెన్ మినిస్టర్ రీసెంట్గా చెప్పడం జరుగుతుంది అనమాట. సో దాంట్లో భాగంగానే ఈ 5 పాయింట్ కాన్సెప్ట్స్ అనేది మళ్ళీ న్యూస్లో ఉంది. ఓకే, సో దీంట్లో భాగంగా ఏషియన్ కంట్రీస్ ఏమంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అనేది మనకి 1967లోనే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 5 కంట్రీస్తోని, ఫస్ట్ 5 కంట్రీస్తోని ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటి? ఇండోనేషియా, మలేషియా, ది ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్. సో ఏమని అడుగుతాడు ఒక్కొక్కసారి క్వశ్చన్ అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఫస్ట్ మనకు చూడండి సిలబస్లో ఏ కాపీ ఇచ్చినా GS1లో మనకు ఏం చూపిస్తాడు? ఫస్ట్ కరెంట్ అఫైర్స్ ఇస్తాడు, తర్వాత వచ్చేసి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని ఇస్తాడు. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా ఏషియాన్ అనేది చాలా కీ రోల్ ఇండియాకి. సో దాంట్లో భాగంగా ఏషియా యొక్క ఫౌండింగ్ మెంబర్స్, స్థాపించినటువంటి మెంబర్స్ ఎవరు అని అడిగితే ఈ 5 కంట్రీస్ వస్తాయి. ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, అలాగే థాయిలాండ్. ఓకే, ఈ 5 కంట్రీస్ వస్తాయి. మొత్తంగా ఏషియన్లో అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్లో మొత్తం 10 కంట్రీస్ ఉన్నాయి. ఆ 10 కంట్రీస్ ఏంటి అంటే బ్రునై, కాంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్ అండ్ వియత్నాం. సో ఈ 10 కంట్రీస్తో కూడుకున్నటువంటి ఏదైతే అసోసియేషన్ ఉందో దాన్ని ఏషియన్గా పిలుస్తారనమాట. సో ఇది ఇండియాకి ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లస్ అలాగే పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ గ్రూప్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ట్రేడ్ పరంగా కూడా యాక్చువల్గా ఏషియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది చేసుకోవాల్సింది, కానీ అది కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది లాస్ట్ ఇయర్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి యొక్క ఆదర్శ్ గ్రామ్ యోజన అనే న్యూస్లో ఉంది. ఇది PIBలో వచ్చినటువంటి న్యూస్. ఏం లేదండి, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ వారు ఏదైతే పాత స్కీమ్ ఉందో దాన్ని రీవ్యాంప్ చేశారు, అంటే మళ్ళీ కొత్తగా తీసుకురావడం జరిగిందనమాట. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్కు సంబంధించి ఒక స్కీమ్, స్పెషల్ సెంట్రల్ అసిస్టెంట్ టు ట్రైబల్ సబ్ స్కీమ్ అనే ఈ స్కీము యాక్చువల్గా ఎండ్ అయితే దీన్ని మళ్ళీ మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు. కాకపోతే ఈ కొత్తగా ఏదైతే స్టార్ట్ చేస్తున్నారో ఈ కొత్తగా స్టార్ట్ చేసేదాన్ని ప్రధానమంత్రి
ఆది ఆదర్శ్ గ్రామ్ యోజన కింద ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ కంటే 21-22 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 25-26 ఫైనాన్షియల్ ఇయర్స్ మధ్యలో ఏమని మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్కి సంబంధించినటువంటి స్పెషల్ సెంట్రల్ అసిస్టెంట్ టు ట్రైబల్ సబ్ స్కీమ్ ఏదైతే ఉందో ఈ సబ్ స్కీమ్ని ఏమని చేశారు, ప్రధానమంత్రి ఆది ఆదర్శ్ గ్రామ్ యోజనతో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ఈ పేరుతో. ఓకే, ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్కు అంటే 21-22 ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో ఆ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 25-26 ఫైనాన్షియల్ ఇయర్ మధ్యలో ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఈ స్కీమ్ ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వారు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్, అంటే సమగ్రంగా డెవలప్మెంట్ అభివృద్ధి అనేది సమగ్రంగా అభివృద్ధి చెందాలి ప్రతి గ్రామం అని చెప్పేసి ఈ స్కీమ్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. సో ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఏంటి అంటే ఎక్కడైతే 50% ఎస్సీ పాపులేషన్ షెడ్యూల్డ్ క్యాస్ట్ పాపులేషన్ ఏదైనా విలేజ్లో ఏదైనా ఊరిలో ఎక్కువగా ఉంటే అటువంటి ఊర్లను సెలెక్ట్ చేస్తారు ఫస్ట్. ఓకే, ఏది 50% కంటే షెడ్యూల్ క్యాస్ట్ మెంబర్స్ ఎక్కువ ఉన్నటువంటి విలేజెస్ని సెలెక్ట్ చేసి ఆ విలేజెస్లో ఓవరాల్గా డెవలప్మెంట్ చేయడం కోసమని డెవలప్మెంట్ ఏది అసిస్టెంట్ అనేది చేయడం జరుగుతుంది అనమాట ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశం. సో దీంట్లో భాగంగా మొత్తం 50 మానిటరబుల్ ఇండికేటర్స్ ఉంటాయి. ఈ 50 మానిటరబుల్ ఇండికేటర్స్లో మెయిన్గా 10 వచ్చేసి డొమైన్స్ ఉంటాయి. అంటే 10 డొమైన్స్లో ఒక్కొక్క డొమైన్కి ఈచ్ 5 సబ్ డొమైన్స్ ఉంటాయి అన్నమాట. సో దాంట్లో భాగంగా డ్రింకింగ్ అండ్ వాటర్ శానిటేషన్, ఎలక్ట్రిసిటీ అండ్ క్లీన్ ఫ్యూయల్, అగ్రికల్చర్ ప్రాక్టీసెస్, ఫైనాన్షియల్ ఇంక్లూజను, డిజిటైజేషను, లైవ్లీహుడ్ స్కిల్ డెవలప్మెంటు, ఎడ్యుకేషన్ ప్లస్ హెల్త్ అండ్ న్యూట్రిషన్, సోషల్ సెక్యూరిటీ, రూరల్ రోడ్స్ అండ్ హౌసింగ్. సో ఈ 10 డొమైన్స్లో మొత్తం 50 సబ్ ఇండికేటర్స్ కింద ఈ మొత్తం ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అనేది చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏందండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే స్కీమ్ ఫర్ ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ టు మద్రాసాస్ ఆర్ మైనారిటీస్ అనే స్కీమ్ న్యూస్లో ఉంది. ఏం లేదండి, యాక్చువల్గా ప్రజెంట్గా వింటర్ సెషన్స్ అనేవి జరుగుతున్నాయి కదా, పార్లమెంటు వింటర్ సెషన్స్. దాంట్లో భాగంగా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వచ్చేసి క్వశ్చన్ చేసింది ఏది మన ప్రజెంట్ గవర్నమెంట్ని ఏమని, ఈ స్కీమ్ గురించి ఏమైంది, మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా. యాక్చువల్గా ఏంటంటే స్కీమ్ అనేది ఎండ్ అవ్వడం జరిగింది. సో ఈ ఎండ్ అయిన స్కీమ్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అన్న ఉద్దేశంతో ఇప్పటికే డిలే అయింది. సో ఏం డిసిషన్స్ తీసుకున్నారు అని చెప్పేసి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అనేది క్వశ్చన్ చేయడం జరిగిందనమాట. సో దానిపైన స్కీమ్ ఫర్ ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ టు మద్రాసాస్ ఆర్ మైనారిటీస్ అనే స్కీమ్ ఉంది. సో ఇదేం లేదండి, ఈ స్కీమ్ వచ్చేసి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్ అన్నమాట. సో ఏదైతే ముస్లిం మైనారిటీస్ ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి మద్రాసాస్ అనేది రన్ చేస్తూ ఉంటారు కదా, ఖురాన్ పఠించేటువంటి ప్లేసెస్ నేర్పించేటువంటి ఈ ఏదైతే ఉర్దూ నేర్పించేటువంటి స్కూల్స్ ఉంటాయో వాటిని మద్రాసాస్ అంటారు. ఇవి ముస్లిం మైనారిటీస్కి సంబంధించినటువంటి స్కూల్స్. సో వాటి డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ఈ స్కీమ్ తీసుకొచ్చారు. అక్కడ కొంచెం ఎడ్యుకేషన్ అనేది డెవలప్ చేయాలి, ఓన్లీ ఖురాన్ అలా అని కాకుండా ఈ మద్రాసాస్లో మోడర్న్ ఎడ్యుకేషన్ అనేది తీసుకురావాలనే ఉద్దేశంతో వాటికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తే ఇంకెక్కువగా వర్క్ చేస్తారు అని చెప్పేసి ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. సో దాంట్లో భాగంగా యాక్చువల్గా ఇది అంతకుముందు మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ వారు కండక్ట్ చేసేవారు, అంటే ఇంప్లిమెంట్ చేసేవారు ఈ స్కీమ్ని. ఇప్పుడు ఏం చేస్తున్నారు, దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఎప్పుడు 2021లో. సో దీని కింద 2 సబ్ స్కీమ్స్ ఉన్నాయి. ఏంటి స్కీమ్ ఫర్ ప్రొవైడింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇన్ మద్రాసాస్, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీ ఇన్స్టిట్యూట్స్. సో చూడండి, స్కీమ్స్ ఈ నేమ్స్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. స్కీమ్ ఫర్ ప్రొవైడింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇన్ మద్రాసాస్ అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ స్కీమ్ ఒకటి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే ఎక్కువగా రూమ్స్ అలాంటి అంటే స్కూల్స్ కట్టియాలన్న ఉద్దేశంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి, ప్రాపర్గా వాటరు అలాగే కూర్చోవడానికి బెంచెస్ ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ 2 కూడా తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఏంది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అయితే ఈ స్కీమ్ యొక్క టైం లిమిట్ అనేది ఎండ్ అయింది కదా, మీరు ఏం డిసిషన్ తీసుకున్నారు, డిలే అవుతుంది, తొందరగా ఏదైనా ఒకటి తీసుకోండి అని చెప్పేసి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అనేది క్వశ్చన్ చేయడం జరిగింది. సో అందుకని చెప్పేసి ఈ స్కీమ్ న్యూస్లో ఉంది. సో ఇంపార్టెంట్. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్ అనేది న్యూస్లో ఉంది. రీసెంట్గా ఫ్రెంచ్ కెనడియన్ సింగర్ ఎవరైతే ఉన్నారో ఫ్రెంచ్ కెనడియన్ సింగర్ సీలిన్ డియాన్ గారు ఈ స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్తో బాధపడుతున్నాను, దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది తీసుకుంటున్నాను అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఫ్రెంచ్ కెనడియన్ సీలిన్ డియాన్ గారు
ఇటీవల ఏ వ్యాధితో బాధపడుతున్నారు అని అడిగితే అది స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్ అని చెప్పేసి. అయితే మెయిన్గా ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు. ఇటీవల కాలంలో ఏదైతే స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్ అనే న్యూస్లో ఉంది కదా, సో దానికి సంబంధించినటువంటి ఫీచర్స్ అంటే లక్షణాల గురించి అడిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇది మెయిన్గా ఎలా వస్తుంది అంటే ఆటో ఇమ్యూన్ న్యూరలాజికల్ కండిషన్ ద్వారా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అయినా ఎఫెక్ట్ అయ్యి సో స్టిఫ్నెస్ అనేది ఏర్పడుతుంది మజిల్స్లో. కానీ మనం ఇప్పుడు ఇలా ఉంటే ఇలానే వుడెన్గా ఇలా ఉండిపోయే పరిస్థితి వస్తుంది అనమాట. సో అలాంటి దాన్ని స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్ అనేది అంటారు. సో ఈ స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్ అనేది కొన్ని క్షణాలు ఉండొచ్చు, కొన్ని గంటలు ఉండొచ్చు. అంటే సడన్ షాక్స్ రావడం వల్ల ఇలా ఉండిపోవడం, స్టాగ్నెంట్గా అయిపోవడం. సో దీని యొక్క ముఖ్య లక్షణాలు అన్నమాట. సో ఇది మెయిన్గా 1920sలోనే కనుగొనడం జరిగింది ఈ స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్ అనేది. సో ఒక వుడెన్ మ్యాన్గా మారిపోవడం జరుగుతుంది అనమాట. ఇది ఎక్కువగా ఎవరిలో కనిపిస్తుంది అంటే 35 నుంచి 40 సంవత్సరాల ఎవరైతే వయసు ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో ఈ మహిళల్లో ఎక్కువగా ఈ స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్ అనేది న్యాచురల్గా వస్తూ ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి రీజన్ అంటే ఇది ఎలా వస్తుంది, దీనికి ఇది రావడానికి గల కారణం ఏంటి అనేది ఇప్పటికి కూడా ప్రాపర్గా అండర్స్టాండింగ్లో లేదన్నమాట. ప్లస్ అలాగే దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏదైనా ఉంది అంటే అది కూడా ప్రాపర్గా ఏం లేదు. అంటే ఫిజియోథెరపీ అప్పటికప్పుడు అలాంటి ఫిజియోథెరపీ కానీ లేదంటే నర్వస్ సిస్టమ్కి సంబంధించిన డయాగ్నోస్ చేసుకోవడం వల్ల ఈ స్టిఫ్ సిండ్రోమ్ని కొంతవరకు పోస్ట్పోన్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఒక రకంగా నెమ్మదిగా తగ్గించుకుంటూ రావచ్చు. కానీ ఇన్స్టాంట్గా తగ్గించేటువంటి ట్రీట్మెంట్ కానీ దానికి సంబంధించిన ఇప్పుడు కారణమే తెలియదు, అసలు ఎందుకు వస్తుందన్న కారణం తెలిస్తేనే కదా దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ప్రాపర్గా చేయగలుగుతాం. సో మల్టిపుల్గా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో దీని మెయిన్గా లక్షణాలు వచ్చేసి స్టిఫ్గా మసిల్స్ అవ్వడం, మెయిన్గా వచ్చేసి ఆర్మ్స్, లెగ్స్ ఇవన్నీ కూడా స్టిఫ్గా కట్టగట్టినట్టుగా తయారవ్వడం జరుగుతుంది అన్నమాట కొన్ని నిమిషాల వరకు. సో దాని యొక్క మెయిన్ సిమ్టమ్స్ ఇవి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సెర్వికల్ క్యాన్సర్ అనే న్యూస్లో ఉంది. యాక్చువల్గా సెర్వికల్ క్యాన్సర్ అనేది దీనికి ఏంటి అంటే మెయిన్గా హెచ్పివి వ్యాక్సిన్ ఏదైతే ఉందో, హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన సెర్వవ్యాక్ అనే ఒక వ్యాక్సిన్ అనేది ఇండియన్ గవర్నమెంట్ డిస్ట్రిబ్యూట్ చేయబోతుంది. సో దీంట్లో మెయిన్గా వచ్చేసి సెర్వవ్యాక్ అనేది దేనికి సంబంధించింది, యాక్చువల్గా మెయిన్ న్యూస్ వచ్చేసి సెర్వవ్యాక్ అనేది దేనికి సంబంధించింది అని అడిగితే అది సెర్వికల్ క్యాన్సర్కి సంబంధించినటువంటి హ్యూమన్ పాపిలోమా వైరస్తో కూడుకున్నటువంటి వ్యాక్సిన్. అది ఇప్పుడు ఎవరికి మన ఇండియాలో ఎవరైతే ఈ సర్వైకల్ క్యాన్సర్తో బాధపడుతున్నారో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి 2023 నుంచి డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పేసి పేర్కొనడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఏ విధంగా వస్తుంది అంటే యాక్చువల్గా వచ్చేసి ఉమెన్లో ఏదైతే బ్రెస్ట్ క్యాన్సర్ మెయిన్గా హైయెస్ట్ క్యాన్సర్ ఏదైనా ఉంది ఉమెన్కి వచ్చేది అంటే లేడీస్లో వచ్చేది ఏదైనా ఉంది అంటే అది బ్రెస్ట్ క్యాన్సర్. దాని తర్వాత సెకండ్ పొజిషన్లో ఉన్న క్యాన్సర్ ఏది అంటే ఈ సెర్వైకల్ క్యాన్సర్ అన్నమాట. సో ఇది వచ్చేసి మెయిన్గా ఎక్కడ వస్తుంది అంటే సెల్స్ ఆఫ్ ది సెర్విక్స్ ఏదైతే ఉందో అక్కడ ఈ సెర్వైకల్ క్యాన్సర్ అనేది రావడం జరుగుతుంది. మెయిన్గా ఏదైతే ఊమ్ ఉంటుందో ఆ యూటరస్ ఉమ్ ఉంటుందో దాని ప్లేస్లో ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది రావడం సహజం అనమాట. ఇది ఉమెన్స్కే వస్తుంది. సో మెయిన్గా సెకండ్ అనమాట, ఆఫ్టర్ బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత ఇది సెకండ్ ప్లేస్లో ఉంది. వరల్డ్ వైడ్గా 15% ఏవైతే సర్వైకల్ క్యాన్సర్ డెత్ జరుగుతున్నాయో అవి ఇండియాలోనే జరుగుతున్నాయి 15% వరకు కూడా. అంటే ఎవ్రీ 8 మినిట్స్కి ఒక మహిళ ఈ సర్వైకల్ క్యాన్సర్కి గురవుతుందని చెప్పేసి రిపోర్ట్స్ చెప్తున్నాయన్నమాట. సో దాంట్లో భాగంగానే సెరమ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్లస్ అలాగే బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెంట్ కౌన్సిల్ వారు BIARC అలాగే బిల్ అండ్ మెలిండా గేట్స్ వారు వీళ్ళందరూ కొలాబరేట్ అయ్యి ఈ సర్వైవాక్ అనే వ్యాక్సిన్ని డెవలప్ చేయడం జరిగింది. ఎక్కడ సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్లో. సో ఇది రీసెంట్గా డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి అప్రూవల్స్ కూడా తీసుకోవడం జరిగింది. సో దీని ద్వారా ఏంటి 2002లో మనకేంది డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా యొక్క అప్రూవల్ కూడా రావడం వల్ల ఈ సర్వైవాక్ వ్యాక్సిన్ అనేది అఫీషియల్గా
మనకి మార్కెట్లో దొరకబోతుంది. సో దీని ద్వారా మనకి కొంతవరకు సర్వైకల్ ఈ వ్యాక్సిన్ ద్వారా ప్లస్ అలాగే దానికి సంబంధించిన కొంత డయాగ్నోస్ ద్వారా ఈ క్యాన్సర్ ఏదైతే క్యాన్సర్ ఉందో దాన్ని రెడ్యూస్ చేయొచ్చు అని చెప్పేసి పేర్కొనడం జరిగిందనమాట. సో మెయిన్గా వచ్చేసి సెర్వోవాక్ వ్యాక్సిన్ దేనికి సంబంధించింది అంటే అది సెర్వైకల్ వ్యాక్సిన్కి సంబంధించింది అనమాట. ఆ వ్యాక్సిన్ సెర్వైకల్ క్యాన్సర్కి సంబంధించింది. ఆ క్యాన్సర్ ఎక్కడ వస్తుందంటే సెల్స్ ఆఫ్ ది సెర్విక్స్లో, అంటే ఎస్పెషల్లీ యూటరస్ వూమ్ ఏదైతే ఉంటుందో మహిళల్లో అక్కడ వస్తుందన్నమాట. ఇది సెకండ్ మోస్ట్ క్యాన్సర్ అన్నమాట. ఎక్కువగా మహిళల్లో వచ్చే క్యాన్సర్లో సెకండ్ ప్లేస్లో ఉంది బ్రెస్ట్ క్యాన్సర్ ద్వారా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్పెక్ట్రమ్ ఫర్ శాటిలైట్ కమ్యూనికేషన్ అంటే వరల్డ్లోనే ఫస్ట్ టైం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వారు ఫస్ట్ టైం ఈ శాటిలైట్ కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి స్పెక్ట్రమ్ యాక్షన్స్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. ఇండియా విల్ బి ద ఫస్ట్ కంట్రీ టు యాక్షన్ ది స్పెక్ట్రమ్ ఫర్ శాటిలైట్ కమ్యూనికేషన్. మనకు మెయిన్గా ఇప్పుడు మనకు మొబైల్ కనెక్టివిటీ, మొబైల్లో ఇంటర్నెట్ ఏ విధంగా వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ శాటిలైట్ నుంచి టవర్స్కి వస్తాయి. సో శాటిలైట్స్ నుంచి టవర్స్కి వచ్చి టవర్స్ నుంచి ఒక లైనింగ్ ద్వారా మనకు వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు అంటే మెయిన్గా శాటిలైట్ డైరెక్ట్ త్రూ శాటిలైట్ ద్వారా మన మొబైల్ కనెక్షన్కి టవర్స్ ద్వారా కాకుండా డైరెక్ట్గా మన శాటిలైట్స్ నుంచే మన మొబైల్స్కి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్నే శాటిలైట్ కమ్యూనికేషన్గా పేర్కొనడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా ఈ శాటిలైట్ కమ్యూనికేషన్ సంబంధించినటువంటి స్పెక్ట్రమ్ యాక్షన్స్ అనేవి మన ఇండియాలో ఫస్ట్ టైం చేయబోతున్నారు. ఆల్ ఓవర్ వరల్డ్లో కూడా ఏదైనా కంట్రీ ఉంది అంటే అది ఇండియానే. సో దానికి సంబంధించినటువంటి యాక్షన్స్ అనేది టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వారు నిర్వహించబోతున్నారు. శాటిలైట్ కమ్యూనికేషన్ రిఫర్స్ టు ఎనీ కమ్యూనికేషన్ లింక్ దట్ ఇన్వాల్వ్ ది యూజ్ ఆఫ్ అన్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ ఇన్ ఇట్స్ ప్రాపగేషన్ పాత్. ఇక్కడ మనం కనుక చూసుకున్నట్లయితే చూడవచ్చు, శాటిలైట్ కమ్యూనికేషన్ డైరెక్ట్గా ఇలా వస్తుంది అన్నమాట, డైరెక్ట్ శాటిలైట్ నుంచి. కానీ మనకు ఇప్పుడున్న సిస్టమ్ శాటిలైట్ నుంచి టవర్కి యాక్చువల్గా టవర్లో కొంత వైర్తో కూడుకున్నటువంటి సిస్టమ్ ఉంటుంది. దాని ద్వారా మనకి మొబైల్కి వస్తుంది యాంటీనా నుంచి. కానీ ఇప్పుడు అలా కాదు, డైరెక్ట్గా మనకి శాటిలైట్ నుంచే లోయర్ ఆర్బిట్లో ఉన్నటువంటి ఈ శాటిలైట్స్ నుంచే ఈ కమ్యూనికేషన్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి స్పెక్ట్రమ్ యాక్షన్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్, అంటే యాక్చువల్గా సిగ్నల్ డిస్టర్బెన్స్ అనేది ఉండదన్నమాట, డైరెక్ట్గా మొబైల్కే వస్తుంది కాబట్టి ఎలాంటి అంతరాయాలు అనేవి జరగవు. హై ఫ్రీక్వెన్సీతో కూడుకున్నట్టు హై ఇంటర్నెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ అనేది శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా పొందవచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టీ-సెల్ అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా, టీ-ఆల్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే టీ-ఆల్ అబ్రివేషన్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అదేంటంటే టీ-సెల్ అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియాకి సంబంధించినటువంటి సిండ్రోమ్లో క్యాన్సర్ ఏదైతే ఉందో అది న్యూస్లో ఉంది. రీసెంట్గా ఏంటి అంటే బేస్ ఎడిటింగ్ అనే టెక్నాలజీ ద్వారా, బేస్ ఎడిటింగ్ మనకి యాక్చువల్గా ఎడిటింగ్ అంటే ఏంటి, జీన్ ఎడిటింగ్ తెలుసు కదా, ఆ జీన్ ఎడిటింగ్ అనే టెక్నాలజీ ద్వారా CRISPR-Cas9 ఇవన్నీ కూడా జీన్ ఎడిటింగ్ సంబంధించినటువంటి టెక్నాలజీస్. దాంట్లో భాగంగా ఈ బేస్ ఎడిటింగ్ ద్వారా ఏం చేశారు అంటే ఈ టీ-ఆల్ క్యాన్సర్కి సంబంధించినటువంటి డయాగ్నోస్ అనేది, అంటే ట్రీట్మెంట్ అనేది సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. అందువల్ల ఈ టీ-ఆల్ అనేది న్యూస్లో ఉంది. రీసెంట్లీ ఏ టీనేజర్ వాజ్ డయాగ్నోజ్డ్ విత్ పర్టికులర్ టైప్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ బ్లడ్ క్యాన్సర్ ఏంటి అంటే టీ-సెల్ అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా అనే క్యాన్సర్ని ట్రీట్ చేయడం జరిగింది. ఈ బేస్ ఎడిటింగ్ ద్వారా. సో ఇది ఒక ల్యాండ్ మార్క్ అనమాట. అంటే ఎట్లా అంటే ఇప్పుడు దీని ద్వారా క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఏదైతే టీ-ఆల్ అనేది ఈజీగా టీ-ఆల్ యొక్క సంబంధించినటువంటి క్యాన్సర్ అనేది ఈజీగా ట్రీట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. సో టీ-ఆల్ ఎఫెక్ట్ ది స్టెమ్ సెల్స్ ఇన్ ది బోన్ మ్యారోలో ఏదైతే ఉందో బోన్ మ్యారోకి సంబంధించినటువంటి ఎఫెక్ట్ అనేది ఈ టీ-ఆల్ అనేది మెయిన్గా ఈ బోన్ మ్యారో మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నమాట. సో దీని ద్వారా ఏమవుతుంది, వైట్ బ్లడ్ సెల్స్ కాల్డ్ టీ లింఫోసైట్స్ అనేటి డెవలప్ చేస్తుంది అనమాట. ఓకే, సో దీని ద్వారా ఏమవుతుంది, క్యాన్సర్ అనేది డెవలప్ అవుతుంది. సో అందుకని చెప్పేసి దీన్ని ఒక బేస్ ఎడిటింగ్ టెక్నాలజీ ద్వారా రీసెంట్గా ఒక టీనేజర్కి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అది సక్సెస్ఫుల్గా బ్లడ్ క్యాన్సర్ని రిమూవల్ చేసింది అనమాట. సో దీని ద్వారా మనకి ఇప్పుడు ఏంటి,
ఒక పరిహారం అనేది దొరికింది. సో దీని ద్వారా బ్లడ్ క్యాన్సర్ బారిన పడినటువంటి ఎవరైనా వ్యక్తులు ఉంటే ఈ టీ-ఆల్ అనే ఇది బేస్ ఎడిటింగ్ని యూజ్ చేసుకుని ఈ టీ-ఆల్ అనే సిండ్రోమ్ క్యాన్సర్ని మనం ఈజీగా ఎరాడికేట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఓకే, ఇది మెయిన్గా కామన్గా అందరిలో ఏది చిల్డ్రన్స్లో అలాగే అడల్ట్స్లో కూడా ఈ టీ-ఆల్ అనే క్యాన్సర్ అనేది కామన్గా ఉంటుంది. సో అందుకని చెప్పేసి దీన్ని కనుగొనడం వల్ల మనకి ఇప్పుడు ఒక పరిష్కారం అనేది దొరికింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సర్ఫేస్ వాటర్ అండ్ ఓషన్ టోపోగ్రఫీకి సంబంధించిన స్వాట్ స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో అది న్యూస్లో ఉంది. రీసెంట్గా స్పేస్ ఎక్స్ సంబంధించినటువంటి ఫాల్కాన్ 9 రాకెట్ ఈ స్వాట్ సర్ఫేస్ వాటర్ అండ్ ఓషన్ టోపోగ్రఫీకి అబ్జర్వేషన్ సంబంధించినటువంటి శాటిలైట్ని లాంచ్ చేయడం జరిగింది. సో దీని యొక్క స్పెసిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఇది మెయిన్గా మనకి ఎర్త్ అనేది మనకి ఇప్పుడు 90 degrees నార్త్ 90 degrees సౌత్ ఉంటుంది కదండి. సో దాంట్లో భాగంగా ఈ స్వాట్ శాటిలైట్ ఏం చేస్తుంది అంటే 78 degrees సౌత్ 78 degrees నార్త్ మధ్యలో ఏవైతే ఉంటుందో 78 degrees సౌత్ 78 degrees నార్త్ మధ్యలో ఏదైతే భూమి పైన ఉన్నటువంటి మొత్తం వాటర్ లెవెల్స్ని అంటే మేజర్గా వచ్చేసి ఫ్రెష్ వాటర్ బాడీస్కి సంబంధించిన వాటర్ లెవెల్స్ని మానిటర్ చేయడం జరుగుతుంది అన్నమాట. హైట్ ఆఫ్ వాటర్ ఇన్ ఫ్రెష్ వాటర్ బాడీస్ అలాగే ఓషన్స్లో ఉన్నటువంటి వాటర్ ఎంతవరకు లెవెల్లో ఉంది, వాటి యొక్క మేజర్ పెరుగుతుందా తగ్గుతుందా, వాటర్ లెవెల్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా అన్న మానిటర్ చేయడం కోసం అని చెప్పేసి ఈ స్వాట్ శాటిలైట్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది అట్లీస్ట్ వన్స్ ఇన్ 21 daysలో సేమ్ లాటిట్యూడ్ దగ్గరికి వస్తుందన్నమాట. ఓకే, సేమ్ లాటిట్యూడ్ దగ్గరికి వచ్చి వాటి యొక్క రికార్డ్స్ అనేది తీసుకొని మనకి గ్రౌండ్ లెవెల్ స్టేషన్కి పంపించడం జరుగుతుంది. దీని ద్వారా సైంటిస్టులు సీ లెవెల్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా, అలాగే పర్టికులర్గా మనకి ఇప్పుడు యాక్చువల్గా ఇది మెయిన్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఫ్రెష్ వాటర్ బాడీస్ అంటున్నాడు. ఫ్రెష్ వాటర్ బాడీస్ పైన ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నారంటే ఫ్రెష్ వాటర్ బాడీస్ అనేవి మనకి దేనికి పనికి వస్తాయి, తాగడం కోసం అనే దానికి మెయిన్ ఉపయోగపడతాయి. సో మనం వాటర్ తాగుతాం కదా, సో ఎక్కడి నుంచి వస్తాయి, ఈ ఫ్రెష్ వాటర్ బాడీస్ నుంచో వస్తాయి. సో వీటి యొక్క పరిరక్షణ కోసం అని చెప్పేసి వీటిని మానిటర్ చేయడం కోసం అని చెప్పేసి ఈ స్వాట్ అనే శాటిలైట్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు స్వాట్ అంటే ఏంటి, సర్ఫేస్ వాటర్ అండ్ ఓషన్ టోపోగ్రఫీ. ఇవి మెయిన్గా వచ్చేసి సీ లెవెల్ రైజింగ్ అలాగే ఫ్రెష్ వాటర్ బాడీస్ యొక్క హైట్ ఆఫ్ వాటర్ని మెజర్ చేయడం కోసం అని చెప్పేసి ఈ స్వాట్ని తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ఎంతవరకు క్లైమేట్ చేంజ్ అనేది ఇంపాక్ట్ అవుతుంది, మనకి ఇంపాక్ట్ చేస్తుంది అని చెప్పేసి అసెస్మెంట్ కూడా చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇది స్వాట్కి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి ది జెమిన్స్ మెటోర్ షవర్ అనేది న్యూస్లో ఉంది. ఇది యాక్చువల్గా ఈ మెటోర్ షవర్ని రీసెంట్గా చూసుకోవడం కోసం అంటే మెయిన్గా దగ్గర నుంచి ఈజియెస్ట్ వ్యూ. యాక్చువల్గా మనకి మెటోర్ షవర్ అనేది ఏం లేదండి, తోకచుక్కలు రావడం అంటారు చూసారా, ఆ తోకచుక్కలు రాలేది మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అది ఎప్పుడు అంటే 13th and 14th December మధ్యలో ఈ షవర్ అనేది ఈజీగా మనం చూడగలుగుతాము అని చెప్పేసి రీసెంట్గా ఒక స్టడీ అనేది పేర్కొనడం జరిగింది. యాక్చువల్గా ఇది కాదండి, మెయిన్గా చూసుకోవాల్సింది మెటియోర్ షవర్ అంటే ఏంటి, ఈ జెమినిట్స్ అంటే ఏంటి, జెమినిట్స్ అనేది ఏంటి అనేది చూడాలి. యాక్చువల్గా ఏంటి అంటే ఇది ఒక సెలిస్టియల్ ఈవెంట్ అంటే సెలిస్టియల్ అంటే ఏంటి, భూమి యొక్క ఆవరణ ఏదైతే ఉందో దానికి బయట ఉన్న ప్రతిదాన్ని సెలిస్టియల్ అంటాం అన్నమాట. సో ఇది ఒక సెలిస్టియల్ ఈవెంట్, అంతరిక్షంలో జరిగేటువంటి ఒక పరిణామం అన్నమాట. సో దీంట్లో భాగంగా మనకి తోకచుక్కలు రాలుతూ ఉంటాయి కదండి. యాక్చువల్గా ఏంటి అంటే సడన్గా అంటే ఈ రేంజ్లో మనకి తోకచుక్కలు రాగల కారణం ఏంటి అంటే మెయిన్గా వచ్చేసి ఈ 323,200 ప్యాథియాన్ ఏదైతే ఉందో ఈ ప్యాథియాన్ వచ్చేసి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇది ఒక ఆస్ట్రాయిడ్ అనమాట. 3,200 ప్యాథియాన్ అనేది ఒక ఆస్ట్రాయిడ్. సో ఇది సూర్యుని చుట్టూ తిరిగే పరిణామ క్రమంలో ఏమవుతుంది, సూర్యుని దగ్గరికి వెళ్తా అనమాట. సూర్యుని దగ్గరికి వెళ్ళే ప్రాసెస్లో సూర్యునికి అతి దగ్గరగా అపోజీ పెరేజీ అంటాం కదా. సో ఈ పెరేజీ ప్రాంతానికి వెళ్ళేసరికి ఏమవుతుంది అంటే అక్కడ హీట్ అనేది ఎక్కువ అయిపోతుంది ఆ ఆస్ట్రాయిడ్ పైన. సో ఆస్ట్రాయిడ్ పైన హీట్ ఎక్కువ అయిపోయి దానిలో ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న భాగాలు అనేటివి విడిపోతూ ఉంటాయి. సో ఆ విడిపోయి ఏమవుతాయి, భూమి యొక్క గురుత్వాకర్షణ ద్వారా భూమి యొక్క ఆవరణలోకి రావడం జరుగుతుంది అన్నమాట. సో ఈ వచ్చే ప్రాసెస్లో మనకి తెలుసు కదా, భూమి ఆవరణలోకి వచ్చే ప్రాసెస్లో
ఏదైతే రప్చర్ జరుగుతుందో వాతావరణంలో జరిగే రప్చర్ వల్ల మండి ఆ శకలాలన్నిటి మండి మనకు తోకచుక్కలాగా మనకి కనబడడం జరుగుతుంది అనమాట. సో అలాంటి మామూలుగా 1-2 జరుగుతాయి. సో ఇది హ్యూజ్గా జరుగుతుంది అన్నమాట. ఏ విధంగా అంటే మనకి జెమినీ అనేది తెలుసు కదండి. జెమినీ అనేది ఇప్పుడు సపోజ్ ఇలా ఇది సైరస్, అలాగే రేడియంట్, జెమినీ, ఓరియాన్. సో ఈ విధంగా కొన్ని ఇది మనకి ఈ విధంగా లైన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. సో అలా ఫామ్ చేయడం కోసం అలా ఫామ్ అవుతాయి. సో వీటిని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అని చెప్పేసి ఏది ఈ 13th and 14th డిసెంబర్ మధ్యలో ఈ ఈవెంట్ జరగబోతుంది అని చెప్పేసి సైంటిస్టులు చెప్పడం జరిగిందనమాట. సో మెయిన్గా మనకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 3200 పాథియాన్ అంటే ఏంటి, అదొక ఆస్ట్రాయిడ్ యాక్చువల్గా. అది సూర్యుని దగ్గరికి వెళ్ళే పరిణామం అంటే సూర్యుని యొక్క పెరేజీ వెళ్ళే ప్రాసెస్లో అక్కడ హీట్ అయిపోయి వాటి యొక్క శకలాలు అనేటివి మొత్తం విచ్చలవిడి అయిపోతాయి. కాబట్టి అప్పుడు ఏంటంటే ఈ జెమినీ, ఓరియన్ అండ్ జూపిటర్ ఈ విధంగా ఫామ్ అవుతాయి లైన్స్ పరంగా. సో వీటిని ఈజీగా గుర్తుంచవచ్చు అని చెప్పేసి సైంటిస్టులు పేర్కొనడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం అనేది రీసెంట్గా జరిగిందండి. ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం అనేది రీసెంట్గా జరిగింది. దాని థీమ్ ఏంటి అంటే లివరేజింగ్ టెకేడ్ ఫర్ ఎంపవరింగ్ భారత్. చూడండి, లివరేజింగ్ టెకేడ్ ఆఫ్ ఎంపవరింగ్ భారత్ అని చెప్పేసి థీమ్తోని ఈ ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం అనేది జరిగింది. యాక్చువల్గా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం అనేది యునైటెడ్ నేషన్స్ ఏదైతే ఉందో యునైటెడ్ నేషన్స్ ఇంటర్నెట్ గవర్నమెంట్ ఫోరం ద్వారా మన ఇండియా యొక్క ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం అనేది తీసుకురావడం జరిగింది. సో దీంట్లో భాగంగా 5G అలాగే ఇండియా వచ్చేసి 5G అలాగే లార్జెస్ట్ రూరల్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ కలిగి ఉంది అని చెప్పేసి ఈ ఫోరంలో పేర్కొనడం జరిగింది. అలాగే ఈ గవర్నెన్స్ ఫోరంలో ఏమని చెప్పారు, 800 మిలియన్ బ్రాడ్బ్యాండ్ యూజర్స్ అనేవాళ్ళు ఇండియాలో ఉన్నారు. ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ కనెక్టెడ్ నేషన్ ఇన్ ది వరల్డ్ విత్ మోర్ దెన్ 800 మిలియన్ బ్రాడ్బ్యాండ్ యూజర్స్ కలిగి ఉన్నారు. సో ఈ ఇంటర్నెట్ గవర్నెన్స్ అంటే ఏం లేదండి, ఇంటర్నెట్కి సంబంధించినటువంటి సిస్టమ్ ఆఫ్ లాస్ కానీ రూల్స్ కానీ పాలసీస్ అండ్ ప్రాక్టీసెస్కు సంబంధించినటువంటి యాక్టివిటీస్ అనేవి ఈ ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం అనేది చేస్తుంది. సో దీంట్లో అంటే ఇప్పుడు సపోజ్ అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉద్భవిస్తున్నాయి, ఆ ప్రాబ్లమ్స్ ద్వారా ఎలాంటి సొల్యూషన్స్ కనుగొనాలి, ఏ ప్రాబ్లంకి ఎలాంటి సొల్యూషన్ వాడాలి అని చెప్పేసి ఈ ఫోరంలో డిసైడ్ చేస్తారు అనమాట. సో డిసైడ్ చేసి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ వాళ్ళు లాస్ కానీ రూల్స్ కానీ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది రెగ్యులేషన్ లాగా. ఓకే, సో ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం ఈజ్ అన్ ఇనిషియేటివ్ అసోసియేటెడ్ విత్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరంతో అసోసియేట్ అయి ఉంది. సో దీనికి సంబంధించినటువంటి లాస్ట్ ఇయర్లో ఫస్ట్ టైం దీనికి సంబంధించినటువంటి సమ్మిట్ కూడా ఇండియా హోస్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు 2021లో. ఓకే, ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం ఈజ్ లెడ్ బై ది యునైటెడ్ నేషన్స్ యాజ్ ఎ మల్టీ స్టేక్ హోల్డర్ ఫోరం. అంటే మెయిన్గా వచ్చేసి గవర్నమెంట్లే కాదు, మెయిన్గా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా ఈ ఫోరంలో పార్టిసిపేట్ అవుతూ ఉంటాయి. వేరియస్ డిసిషన్స్ అనేటివి మెయిన్గా ఇంటర్నెట్కి సంబంధించినటువంటి సెట్ ఆఫ్ రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ తీసుకోవాల్సిందంతా కూడా ఈ ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం వాళ్ళే చేస్తారన్నమాట. ఓకే, సో థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇటీవల జరిగినటువంటి ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం యొక్క 2022 యొక్క థీమ్ ఏంటి అంటే లివరేజింగ్ టికెట్ ఫర్ ఎంపవరింగ్ భారత్. ఓకే, ఎంపవరింగ్ భారత్ అనేది థీమ్ అన్నమాట. సో ఎంతమంది బ్రాడ్బ్యాండ్ కనెక్టర్స్ ఉన్నారు అంటే మోర్ దెన్ 800 మిలియన్ బ్రాడ్బ్యాండ్ కనెక్టర్స్ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వనికరన్ అనే ప్రాజెక్ట్ న్యూస్లో ఉంది. వనికరన్ ప్రాజెక్ట్ ఏం లేదండి, ఇది ఒక అఫారెస్టేషన్ ప్రాజెక్ట్ అన్నమాట. కేరళలో జరుగుతున్నటువంటి అఫారెస్టేషన్ ప్రాజెక్టు. సో అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే అలాంగ్ విత్ నూల్ పూజా గ్రామ పంచాయత్తో కొలాబరేట్ అయి ఈ వనికరన్ అనే ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ఏం లేదండి, ఇది ఒక అఫారెస్టేషన్ ప్రాజెక్టు. దీంట్లో మెయిన్గా ఏం చేస్తారు అంటే ఇన్వేజివ్ స్పీసీస్ అంటే మనకు అక్కడ లోకల్గా పెరిగినటువంటి మొక్కలు ఏవైతే ఉంటాయో కొన్ని సందర్భాలలో తీసుకొచ్చి నాటుతూ ఉంటారు కదా, ఆ ఇన్వేజివ్ స్పీసీ వల్ల లోకల్ స్పీసీస్ అనేది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ వనికరన్ ప్రాజెక్టులో ఏం చేస్తారు, లోకల్గా ఉన్నటువంటి చెట్లను నాటుతూ
ఏదైతే ఇన్వేజివ్ ప్లాంట్స్ ఉంటాయో ఈ ఇన్వేజివ్ ప్లాంట్స్ని అక్కడ నుంచి తీసేయడం జరుగుతుంది అనమాట, కంప్లీట్గా వైప్ చేయడం జరుగుతుంది. కంప్లీట్గా తీసేయడం వల్ల అఫారెస్టేషన్ అనేది పెరుగుతుంది. సో అందుకని చెప్పేసి ఈ వనీకరణ్ ప్రాజెక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. సో వనీకరణ్ ప్రాజెక్ట్ అనేది దేనికి సంబంధించిందంటే ఇన్వేజివ్ స్పీసీస్ని తీసేస్తూ అక్కడ లోకల్గా ఉన్నటువంటి మొక్కలను నాటే ప్రాజెక్టే వనీకరణ్ ప్రాజెక్ట్. ఇది ఎక్కడ అంటే మనకి కేరళలోని నూల్ పూజా గ్రామ పంచాయత్తో కొలాబరేట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొలాబరేట్ అయ్యి ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేశారనమాట. సో ఈ వనీకరణ్ ప్రాజెక్ట్ అనేది మెయిన్గా ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే సుల్తాన్ బతరీ అనే ఒక ఫారెస్ట్ రేంజ్లో వయనాడ్ వైల్డ్ లైఫ్ శాంచురీలో ఉన్నటువంటి ఈ ప్లేస్లో 30 హెక్టార్స్లో ఈ వనీకరణ్ ప్రాజెక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ కనుక ఒకవేళ సక్సెస్ఫుల్ అవుతే ఎంటైర్ ఇంకా వేరే ప్లేస్లెస్లో కూడా ఇది ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్గా వర్కౌట్ చేస్తున్నారు. ఒకవేళ సక్సెస్ అయింది అంటే మిగతా ప్లేసెస్లో ఏవైతే ఇన్వేజివ్ స్పీసీస్ ఉంటాయో ఆ ఇన్వేజివ్ స్పీసీస్ అన్నింటినీ తీసేసి లోకల్గా ఉన్నటువంటి మొక్కల్ని పెంచుతూ అక్కడ అఫారెస్టేషన్ అనేది చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ఇది వనీకరణ్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ సంబంధించినటువంటి న్యూస్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి రీస్టోరేషన్ బారోమీటర్ రిపోర్ట్ 2022 వెరీ ఇంపార్టెంట్ రిపోర్ట్ అండి. రీస్టోరేషన్ బారోమీటర్ రిపోర్ట్ అని చెప్పేసి న్యూస్లో ఉంది. ఇది ఎవరు రిలీజ్ చేస్తారు అంటే IUCN వాళ్ళు రిలీజ్ చేస్తారు, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ వారు ఈ రీస్టోరేషన్ బారోమీటర్ రిపోర్ట్ 2022 రిపోర్ట్ లాంచ్ చేయడం జరిగింది, తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా రీస్టోరేషన్ బారోమీటర్ టూల్ యాజ్ ద ఓన్లీ టూల్ కరెంట్లీ యూజ్డ్ బై గవర్నమెంట్ టు ట్రాక్ ప్రోగ్రెస్ ఆన్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రీస్టోరేషన్ టార్గెట్స్. సో ఇక్కడ చూడాలి, గమనించాలి. మనకి యాక్చువల్గా బాన్ ఛాలెంజ్ అనేది మనకు బాగా తెలుసు. ఈ బాన్ ఛాలెంజ్లో భాగంగా ఏదైతే డిగ్రేడ్ అయినటువంటి ల్యాండ్ ఏదైతే ఉంటుందో ఆ డిగ్రేడ్ అయినటువంటి ల్యాండ్ను మళ్ళీ మంచిగా చేసి అక్కడ పంటలకు కానీ చెట్లను కానీ పెంచడం జరుగుతుంది అన్నమాట. సో ఆ ల్యాండ్ డిగ్రేడేషన్ జరిగినటువంటి ప్లేస్ని రిస్టోర్ చేసే ప్రాసెస్లో అది ఏ విధంగా రిస్టోర్ అయింది అని చెప్పేసి కొలవాలి కదా. సో ఎంతవరకు రిస్టోర్ అయింది అనేది కొలవాలి కదా. ఆ రిస్టోర్ కోసం అని చెప్పేసి, ఆ కొలవడం కోసం అని చెప్పేసి రీస్టోరేషన్ బారోమీటర్ టూల్ అనే దాన్ని మాత్రమే హ్యాండీగా యూజ్ చేస్తున్నారు ప్రతి గవర్నమెంట్ కూడా అని చెప్పేసి ఈ రిపోర్ట్ హైలైట్ చేయడం జరిగిందనమాట. సో ఈ టూల్ అనేది ఫస్ట్ 2016లో బాన్ ఛాలెంజ్ బారోమీటర్ కింద తీసుకురావడం జరిగింది. సో రీస్టోరేషన్ బారోమీటర్ ఏమని చెప్తుంది, 2022 రిపోర్ట్ ఏమని చెప్తుంది అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ $26 బిలియన్ ఏవైతే ఉన్నాయో అక్రాస్ 18 కంట్రీస్లో కూడా ఈ జరుగుతుంది. దాని ద్వారా 14 మిలియన్ హెక్టార్స్ వరకు కూడా ఏదైతే డిగ్రేడ్ అయినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో, ఖరాబ్ అయినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని రీస్టోర్ చేయగలిగారు అని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తుంది. ఎంతవరకు 14 మిలియన్ హెక్టార్స్, అది కూడా 18 కంట్రీస్లలో. ఎంతవరకు ఇన్వెస్ట్మెంటు, $26 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా 14 మిలియన్ హెక్టార్స్ వరకు గల ఏదైతే డిగ్రేడ్ ఖరాబ్ అయినటువంటి ల్యాండ్ ఉందో, పంటకు కానీ మిగతా ఇతర అవసరాలకు పనికిరానటువంటి బ్యారన్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేశారు, వాటిని మళ్ళీ రీస్టోర్ చేయడం జరిగింది అని చెప్పేసి ఈ రిపోర్ట్ హైలైట్ చేయడం జరిగిందనమాట. సో బాన్ ఛాలెంజ్ అనేది ఏం లేదండి. బాన్ ఛాలెంజ్ వచ్చేసి మెయిన్గా దాదాపుగా 150 మిలియన్ హెక్టార్స్ వచ్చేసి 2020 వరకు ఏదైతే పనికి రాకుండా ఉన్నటువంటి బ్యారన్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో ఆ ల్యాండ్ని 150 మిలియన్ల వరకు రీస్టోర్ చేయాలని చెప్పేసి బాన్ ఛాలెంజ్ అనేది తీసుకురావడం జరిగింది. తర్వాత అది 2030 వరకు 350 మిలియన్ హెక్టార్స్ అవ్వాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీంట్లో ఇండియా వచ్చేసి బాన్ ఛాలెంజ్ అనేది 2015లో చేయడం జరిగింది. బాన్ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఏం చేశారు అంటే 13 మిలియన్ హెక్టార్స్ వచ్చేసి కూడా మొత్తం 2020 వరకు మేము ఈ 13 మిలియన్ హెక్టార్స్ ఇండియాలో మేము చేయగలుగుతాము అని చెప్పేసి చెప్పింది. అలాగే అడిషనల్గా ఇంకొక 8 మిలియన్ హెక్టార్స్ 2030 కల్లా మేము ఈ ల్యాండ్ రీస్టోరేషన్ అనేది చేస్తాము అని చెప్పేసి ఈ బాన్ ఛాలెంజ్లో భాగంగా ఇండియా ఒప్పుకోవడం జరిగిందనమాట. సో రీస్టోరేషన్ బారోమీటర్ రిపోర్ట్ 2022 వచ్చేసి IUCN రిలీజ్ చేస్తే దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇదంతా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నావిక్ సంబంధించి న్యూస్లో ఉంది. నావిగేషన్ విత్ ది ఇండియన్ కాన్స్టలేషన్ ఏదైతే ఉందో, మనకి యాక్చువల్గా GPS అంటాం కదండి. GPS వచ్చేసి USది, అలాగే బీడో ఇవన్నీ ఉన్నాయి. సో అవి ఏ కంట్రీస్లో చూసుకోండి, మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ GPS లాగానే మనకంటూ ఒక పొజిషన్ సిస్టమ్ ఉండాలి, ఒక మ్యాపింగ్ సిస్టమ్ ఉండాలి అని చెప్పేసి తీసుకొచ్చిందే నావిక్. యాక్చువల్గా
దీన్ని ఐఆర్ఎన్ఎస్ సిస్టమ్ అంటారు. యాక్చువల్గా ఈ ఐఆర్ఎన్ఎస్ సిస్టంలో భాగంగానే దీనికి నావిక్గా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పేరు పెట్టడం జరిగింది. నావిక్ అంటే నావిగేషన్ విత్ ది ఇండియన్ కాన్స్టలేషన్ అని చెప్పేసి పేరు అన్నమాట. సో దీంట్లో ఏం చేశారు అంటే ఇప్పుడు ఏవైతే యాక్చువల్గా అయింది ఇది మొత్తం కాన్స్టలేషన్ ఆఫ్ మొత్తం 7 జియోసింక్రనస్ స్టేషనరీ శాటిలైట్స్ ఉంటాయి. సో దాంట్లో భాగంగా 3 వచ్చేసి జియో స్టేషనరీలో ఉంటే 4 వచ్చేసి జియోసింక్రనస్ ఆర్బిట్లో ఉంటాయన్నమాట. సో ఈ శాటిలైట్స్ అనేటివి కూడా దాదాపుగా ఇండియాకు సంబంధించినటువంటి 1500 కిలోమీటర్స్ వరకు కూడా మ్యాపింగ్ అనేది చేయడం జరుగుతుంది. అంటే జీపీఎస్ పొజిషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇండియా యొక్క రేడియస్ చూసుకుంటే ఓవరాల్గా 1500 వరకు 1500 కిలోమీటర్స్ వరకు కూడా ఈ జీపీఎస్ సిస్టమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. గ్రౌండ్ పొజిషన్ సిస్టమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా అయితే ఇప్పటివరకు 7 శాటిలైట్స్ లాంచ్ చేసాం కదా. మొత్తంగా యాక్చువల్గా 8 శాటిలైట్స్, కాకపోతే దాంట్లో ఒకటి వర్క్ చేయకపోతే ఇంకోటి కొత్తగా యాడ్ చేయడం జరిగింది. సో 8 శాటిలైట్స్ అనమాట. సో మొత్తంగా వర్క్ చేసేది మాత్రం 7 శాటిలైట్స్ మాత్రం వర్క్ అవుతున్నాయి. లాంచ్ చేసింది మాత్రం ఈ ఐఆర్ఎన్ఎస్ సిస్టమ్ కింద లాంచ్ చేసింది మాత్రం 8 శాటిలైట్స్. గుర్తుపెట్టుకోండి, లాంచ్ చేసింది 8 శాటిలైట్స్, కానీ వర్క్ చేసేది మాత్రం 7 శాటిలైట్సే. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పటివరకు ఏంటి అంటే ఈ శాటిలైట్స్లలో మనకి ఏమేమి యాక్చువల్గా L5 అండ్ ఎస్ బ్యాండ్కి సంబంధించినటువంటి శాటిలైట్స్ మాత్రమే ఫ్రీక్వెన్సీస్ L5 ఫ్రీక్వెన్సీతోని ఎస్ ఫ్రీక్వెన్సీతోని ఇది ఇన్ఫర్మేషన్ షేర్ చేసేటువంటి బ్యాండ్ సిస్టమ్స్నే లాంచ్ చేశారు. కానీ ఇప్పటి నుంచి ఏదైతే మనకి NVS-01 అని కొత్తగా శాటిలైట్స్ లాంచ్ చేయబోతున్నారు ఈ నావిక్లో భాగంగా. సో ఈ అప్కమింగ్ ఏవైతే శాటిలైట్స్ ఉంటాయో ఆ అప్కమింగ్ శాటిలైట్స్లో మొత్తంగా కూడా L1 ఫ్రీక్వెన్సీతో కూడుకున్నటువంటి శాటిలైట్స్నే లాంచ్ చేయబోతున్నారు అని చెప్పేసి ఇస్రో చెప్పడం జరిగిందన్నమాట. దీని ద్వారా ఏంది గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ అనేది అక్యురసీ అనేది పెరుగుతుంది అన్నమాట. సో అక్యురసీ పెరగడం వల్ల ఏంది మనకి ఈజీగా యాక్సెస్ అనేది జరుగుతూ ఉంటుంది. మ్యాపింగ్ యూజింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. సో ఈ L1 ఫ్రీక్వెన్సీ అనేది కొత్తగా యూజ్ చేస్తున్నాము అప్కమింగ్ నావిక్ శాటిలైట్స్లో అని చెప్పేసి ఇస్రో పేర్కొనడం జరిగింది. సో ఈ విధంగా ఏమని అడుగుతాడు క్వశ్చను, నావిక్లో భాగంగా నావిక్ ఏదైతే ఉందో నావిక్లో భాగంగా ఇస్రో వారు ఎలాంటి బ్యాండ్ విడ్త్ని యూజ్ చేయబోతున్నారు అప్కమింగ్ శాటిలైట్స్లో అంటే అది L1 ఫ్రీక్వెన్సీతో కూడుకున్నటువంటి బ్యాండ్ విడ్త్ని లాంచ్ చేయబోతున్నారు. సో ఇప్పుడు ప్రజెంట్గా యూజ్ చేసేది మాత్రం L5 అండ్ ఎస్ బ్యాండ్ మాత్రమే యూజ్ చేస్తున్నారు. సో ఇది దానికి సంబంధించింది. మనకి 1500 కిలోమీటర్స్ వరకు రేడియస్లో కూడా మొత్తంగా కూడా ఈ జీపీఎస్ సిస్టమ్ అనేది ఉంది. నావిక్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతుంది. ఇది రెండింటికి యూజ్ అవుతుంది. ఒకటి పబ్లిక్ పర్పస్లో, ఒకటి మిలిటరీ పర్పస్లో. సో పబ్లిక్ పర్పస్లో వచ్చేసి మనకు చూసుకుంటే పబ్లిక్ వెహికల్ సేఫ్టీ కింద పవర్ గ్రిడ్ సింక్రనైజేషన్, రియల్ టైమ్ ట్రైన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఫిషర్మెన్ సేఫ్టీ, ఇవన్నీ భాగంగా ఈ నావిక్ అనేది ప్రజెంట్గా వర్కౌట్ అవుతుంది. సో ఇండియాకి సంబంధించి యాక్చువల్గా సెక్యూరిటీ ఇష్యూస్ కాకుండా ఇప్పుడు జీపీఎస్ వచ్చేసి మనకి యాక్చువల్గా అమెరికన్ కంట్రీకి సంబంధించింది. సో ఏదైనా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉందనుకో, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంటారు కదండి, ఆ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ బయట కంట్రీస్ కనుక వెళ్ళిందనుకోండి చాలా ఇబ్బంది అవుతుంది. సో అందుకని చెప్పేసి బయట కంట్రీస్ పైన డిపెండ్ అవ్వకుండా మన కంట్రీకి అంటూ ఒక ఓన్ నావిగేషన్ సిస్టమ్ ఉండాలన్న ఉద్దేశంతో ఈ నావిక్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే బద్రికవ్ అనే న్యూస్లో ఉంది. ఇది ఉత్తరాఖండ్కు సంబంధించినటువంటి ఆవు అండి. సో ఒక ఇండిజినియస్ కావు. సో ఇదేంటి అంటే మెయిన్గా వచ్చేసి దీని పాలు ఏవైతే ఉంటాయో ఈ పాలలో ఎక్కువగా మెడిసినల్ కంటెంట్, రిచ్ మెడిసినల్ కంటెంట్, అలాగే హై ఆర్గానిక్ వాల్యూ అనేది ఉంటుంది అనమాట. సో ఇది ఎందుకు అంటే మెయిన్గా హిమాలయాస్లో మనకి ఎక్కువగా మెడిసినల్ ప్లాంట్స్ అనేవి ఎక్కువగా పండుతూ ఉంటాయి. మెడిసినల్ ప్లాంట్స్ అనేవి ఎక్కువగా అక్కడ పెరుగుతాయి కదా. ఆ మెడిసినల్ ప్లాంట్స్ని తినడం వల్ల ఏవైతే ఆవు ఇచ్చేటువంటి పాలు ఉంటాయి కదా ఆ పాలలో కూడా ఈ ఎక్కువగా ఆర్గానిక్ వాల్యూ ప్లస్ అలాగే మెడిసినల్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీని ద్వారా ఏంది వీటికి డిమాండ్ అనేది ఎక్కువగా ఉంది ఈ బద్రికవ్కి. సో దీనికి అని చెప్పేసి కాకపోతే ఇవి ఏం చేస్తాయి అంటే డైలీ ఒక కనీసం 2 to 3 లీటర్స్ వరకు మాత్రమే పాలు ఇవ్వగలుగుతాయి, ఎక్కువగా ఇవ్వలేవన్నమాట. సో అందుకని చెప్పేసి వీటి యొక్క డెవలప్మెంట్ అంటే పాల ఉత్పత్తి పెంచడం కోసం అని చెప్పేసి ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే జెనెటిక్ ఎన్హాన్స్మెంట్ చేద్దాము బద్రికవ్కు అని చెప్పేసి డిసిషన్ తీసుకుంది అనమాట. సో ఆ టెక్నాలజీస్ ఏంటి అంటే మల్టిపుల్ ఓవాల్యుయేషన్ ఎంబ్రయో ట్రాన్స్ఫర్ ఒకటి, అలాగే ఓవం పికప్
ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ ద్వారా ప్లస్ ఇంట్రడ్యూసింగ్ అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీస్, ఈ టెక్నాలజీస్ని యూజ్ చేసుకొని జెనెటిక్ ఎన్హాన్స్మెంట్ చేస్తూ ఈ బద్రీ కౌకి సంబంధించి పాపులేషన్ పెంచడము ప్లస్ అలాగే అక్కడ వాటి యొక్క పాల ఉత్పత్తి పెంచాలన్న ఉద్దేశంతో అక్కడ ఉత్తరాఖండ్ గవర్నమెంట్ వారు డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఎందుకు ఎస్పెషల్లీ అంటే వీటిలో ఎక్కువగా మెడిసినల్ కంటెంట్, వీటి యొక్క పాలలో ఎక్కువగా మెడిసినల్ కంటెంట్ ఉండడం వల్ల వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంది, అందుకని చెప్పేసి వీటి డెవలప్మెంట్ చేద్దాము అని చెప్పేసి చెప్పడం ఈ డిసిషన్ తీసుకుందన్నమాట. ఓకే, అలాగే పాంచగవ్య అని చెప్పేసి, పాంచగవ్య అని మనకు తెలుసు కదండి, మిల్క్, కర్డ్, గీ అలాగే డంగ్ ప్లస్ యూరిన్ ఇవన్నిటిని కూడా సేల్ చేయడం కోసం, వీటి యొక్క ప్రొడక్షన్ చేయడం కోసం అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి ఉత్తరాఖండ్ గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంది ఈ బద్రీ కౌ పైన. సో బద్రీ కౌ అనేది ఇండిజినియస్, మనకు ఆల్రెడీ గోకుల్ మిషన్ ఇదన్నీ తెలుసు కదా. సో దాంట్లో భాగంగానే ఈ బద్రీ కౌ యొక్క జెనెటిక్ ఎన్హాన్స్మెంట్ చేయాలి అని చెప్పేసి చూస్తున్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి IUCN అప్డేటర్ రెడ్ లిస్ట్ అనే న్యూస్లో ఉంది అండి. థ్రెటెండ్ స్పీసీకి సంబంధించి ఎవ్రీ ఇయర్ కూడా IUCN ఏది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనేది రెడ్ లిస్ట్ అనేది పబ్లిష్ చేస్తూ ఉంటుంది. అంటే దీంట్లో కేటగిరీస్ ఉంటాయి, ఏది క్రిటికల్ ఎండేంజర్డ్, నియర్ థ్రెటెండ్, ఎండేంజర్డ్, లీస్ట్ కన్సర్న్డ్, వల్నరబుల్. సో ఇలాంటి కేటగిరీస్లో కొన్ని స్పీసీస్ని పెడతా ఉంటారు. అవి వాటికి సంబంధించి ఇండియా నుంచి వైట్ చీక్డ్ డాన్సింగ్ ఫ్రాగ్ ఒకటి, అండమాన్ స్మూత్ హౌండ్ షార్క్ ఒకటి, ఎల్లో హిమాలయన్ ఫ్రిటల్ అనే ఒక ఫ్లవర్ ఇది యాక్చువల్గా. సో ఈ మూడు కూడా రీసెంట్గా ఈ IUCN రెడ్ లిస్ట్లో చేర్చడం జరిగింది. దీంట్లో భాగంగా వైట్ చీక్డ్ డాన్సింగ్ ఫ్రాగ్ వచ్చేసి మనకి ఎండేంజర్డ్ లిస్ట్లో ఉంది. ఇదో అండమాన్ స్మూత్ హౌండ్ షార్క్ వచ్చేసి మనకి వల్నరబుల్ లిస్ట్లో చేర్చారు. అలాగే ఎల్లో హిమాలయన్ ఫిల్టరీ అంటే ఫ్లవర్ ఇది యాక్చువల్గా. సో ఇది వచ్చేసి కూడా వల్నరబుల్ కేటగిరీలోనే చేరడం జరిగిందన్నమాట. ఇది ఎప్పుడు అంటే COP15 జరుగుతుంది కదా, బయోడైవర్సిటీ ఆఫ్ కాన్ఫరెన్స్ ఆన్ మాంట్రియల్లో జరుగుతుంది కదా. సో అక్కడ ఈ రెడ్ లిస్టుకు సంబంధించిన IUCNకి సంబంధించినటువంటి రెడ్ లిస్ట్ అనేది కొత్తగా అప్డేట్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈ మూడు అనేటివి చాలా ఇంపార్టెంట్, చాలా ఫేమస్ కూడా. సో అందుకని చెప్పేసి వీటికి ఎండేంజర్డ్ కేటగిరీ, అలాగే అండమాన్ స్మూత్ షార్క్కి వల్నరబుల్, అలాగే ఎల్లో హిమాలయన్కి వచ్చేసి కూడా మనకి ఇది వల్నరబుల్ కేటగిరీలో చేర్చడం జరిగిందనమాట. సో మనకి ఇంటర్నేషనల్ IUCN వచ్చేసి ఎప్పుడు అంటే 1964లోనే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, ఫౌండ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి రెడ్ లిస్ట్ డాటా బుక్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా వేరియస్ స్పీసీకి సంబంధించి ఎండేంజర్డా, క్రిటికల్లీ ఎండేంజర్డా అనే లిస్ట్ అనేది పబ్లిష్ చేస్తూ ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది రీసెంట్గా అప్డేట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ మూడు స్పీసీస్ అనేది చేర్చారు. అవి ఏ కేటగిరీలో చేర్చారు అనేది ఇంపార్టెంట్. ఓకే, ఆ ఇంపార్టెంట్ అనేది నేను చెప్పాను ఆల్రెడీ. ఇది ఎండేంజర్డ్ కేటగిరీలో, ఇది వచ్చేసి వల్నరబుల్లో, ఇది కూడా వచ్చేసి వల్నరబుల్లో చేర్చడం జరిగింది. సో అవి ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సులోచన చావన్ గారు వచ్చేసి న్యూస్లో ఉన్నారు. వీరు ఎట్ ది ఏజ్ ఆఫ్ 92 అంటే 92 సంవత్సరాల్లో వీరు స్వర్గస్థులు అవ్వడం జరిగింది రీసెంట్గా. వీరు వచ్చేసి మరాఠీ లవనీ సింగర్ అన్నమాట. వీరు దేనికి ఫేమస్ అంటే మరాఠీ లవనీ సింగర్. సో ఎందుకు ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ అంటే రీసెంట్గా మొన్న ఇచ్చినటువంటి పద్మశ్రీ అవార్డ్స్లలో వీరికి పద్మశ్రీ అవార్డు రావడం జరిగిందన్నమాట. సో వీరికి మహారాష్ట్ర గవర్నమెంట్ నుంచి కూడా లవనీ సముద్రయి అంటే క్వీన్ ఆఫ్ లవణి అని చెప్పేసి కూడా పేరు ఇవ్వడం జరిగింది. సో అందుకని చెప్పేసి వీరు చాలా ఫేమస్ అన్నమాట. సో వీరికి ఎప్పుడు 2010లో లతా మంగేష్కర్ అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే సంగీత నాటక అకాడమీ వచ్చేసి 2012లో అవార్డు ఇవ్వడం జరిగింది. సో వీరి గురించి ఇది ఇన్ఫర్మేషన్. సులోచన చావన్ గారు వచ్చేసి మరాఠీ లవనీ సింగర్ అన్నమాట. సో వారికి ఏ అవార్డ్స్ ఉన్నాయి అంటే రీసెంట్గా పద్మశ్రీ ఇవ్వడం జరిగింది. అలాగే లవణి క్వీన్ ఆఫ్ లవణి అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. అలాగే లతా మంగేష్కర్ అవార్డు వచ్చేసి 2010లో, 2012లో సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా రావడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ రీసెంట్గా న్యూస్లో ఉంది అండి. జమ్మూ అండ్ కాశ్మీర్కి ఏం లేదండి, మెయిన్గా వచ్చేసి
ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఐడి డిజిటల్ జనరేషన్ ఉంది కదండి, మనకు ఆయుష్మాన్ భారత్ డిజిటలైజేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది కదా, దాంట్లో ఇది టాప్లో ఉంది. దీంట్లో భాగంగా దీనికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది జమ్మూ కాశ్మీర్కి. అలాగే సెకండ్ ప్రైజ్ వచ్చేసి ఎందులో అంటే టెలి కన్సల్టేషన్ ఏదైతే ఉందో కన్సల్టేషన్స్లో కూడా ఈ ఆయుష్మాన్ భారత్కి సంబంధించినటువంటి ఈ 2 కేటగిరీలో కూడా అవార్డ్స్ రావడం జరిగింది. క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తాడు అంటే ఆయుష్మాన్ భారత్ సంబంధించినటువంటి అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఐడి జనరేషన్లో భాగంగా ఏ స్టేట్ దేనికి టాప్ వచ్చింది అంటే అది జమ్మూ కాశ్మీర్. అలాగే టెలి కన్సల్టేషన్లో ఏది టాప్ వచ్చింది, ఏది సెకండ్ ప్లేస్లో ఉంది అంటే ఆ 2 కేటగిరీలో కూడా మనకి జమ్మూ కాశ్మీర్ ఉందన్నమాట. ఓకే, సో ఇది జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఏదైతే న్యూస్. ప్లస్ అలాగే వచ్చేసి ఈ అవార్డ్స్ అనేవి, ఈ ప్రైజెస్ అనేవి ఎప్పుడు అనౌన్స్ చేశారంటే యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే మనకి December 12th లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే అనేది. సో దాంట్లో భాగంగానే ఈ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఏంటి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఐడి జనరేషన్లో ఫస్ట్ ప్రైజ్లో ఉంటే టెలి కన్సల్టేషన్స్లో సెకండ్ ప్లేస్లో ఉంది జమ్మూ కాశ్మీర్. ఓకే, మనకి ఆల్రెడీ తెలుసు యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే అనేది మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము, లాస్ట్ ఇయర్ కరెంట్ అఫేర్స్లో క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. ఏ రోజున సెలబ్రేట్ చేసుకుంటాము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అలాగే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అనేది మనకు తెలుసు. యాక్చువల్గా ఏంటంటే ఒక పేషెంట్కి సంబంధించినటువంటి క్లియర్ డేటా అనేది ఎవ్రీ పర్సన్ కూడా ఒక ఐడి, లైక్ ఇప్పుడు మనకు ఆధార్ ఎలా ఉందో ఆధార్ లాగానే ప్రతి వ్యక్తికి కూడా ఎవరైతే పేషెంట్ ఉంటారో ఆ వ్యక్తికి ఒక ఐడి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో దానికి ఏ ట్రీట్మెంట్ జరిగాయో అవంతా కూడా డిజిటలైజేషన్ చేస్తున్నారు. అదే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్లో యొక్క స్కీమ్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటండి, నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మనకు వందే భారత్ ట్రైన్ ఉంది కదండి. వందే భారత్కి సంబంధించినటువంటి ట్రైన్కి సంబంధించి 6th వందే భారత్ ట్రైన్ వచ్చేసి రీసెంట్గా మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎక్కడ అండి మనకి బిలాస్పూర్ నుంచి నాగ్పూర్ మధ్యలో ఈ రూట్లో మనకి 6th వందే భారత్ ట్రైన్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో దీంతో పాటుగా యాక్చువల్గా వచ్చేసి నాగ్పూర్ మెట్రో స్టేషన్ ఫేజ్ 1ని లాంచ్ చేయడం జరిగింది. అలాగే వచ్చేసి నాగ్పూర్ మెట్రో స్టేషన్కి సంబంధించినటువంటి ఫేజ్ 2కి సంబంధించి ఇనాగరేషన్ అంటే ఫౌండేషన్ చేయడం జరిగిందనమాట. ఫేజ్ 1 వచ్చేసి లాంచ్ చేశారు, అంటే ఆపరేషన్లోకి తీసుకొచ్చారు. ఫేజ్ 2 వచ్చేసి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. ఓకే, సో 6th వందే భారత్ ట్రైన్ ఏ 2 ప్లేస్ల మధ్యలో అంటే మనకి బిలాస్పూర్ నాగ్పూర్ మధ్యలో. సో ఫస్ట్ ట్రైన్, సెకండ్ ట్రైన్, థర్డ్ ట్రైన్, 4th ట్రైన్, 5th ట్రైన్ ఇవి ఏ ప్లేసెస్లో ఉన్నాయో నోట్స్ చేసుకొని పెట్టుకోండి. అలాగే 7th ట్రైన్ ఎక్కడ రాబోతుంది, ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఏ ఫేసెస్లో ఈ వందే భారత్ ట్రైన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, వాటి యొక్క స్పీడ్ ఎంత, ఆపరేషనల్ స్పీడ్ ఎంత, పొటెన్షియల్ స్పీడ్ ఎంత. యాక్చువల్గా వచ్చేసి పొటెన్షియల్ స్పీడ్ వచ్చేసి 200 km/h, కాకపోతే ప్రజెంట్గా ఆపరేషనల్ స్పీడ్ వచ్చేసి 130 km స్పీడ్ మాత్రమే ప్రజెంట్గా యూజ్ చేస్తున్నారు ఇండియన్ కండిషన్స్కి. కానీ ఇది 200 km వరకు కూడా వెళ్ళగలదు. ఓకే, ప్లస్ అలాగే ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు వందే భారత్ ట్రైన్ అంటే చెన్నైలోని కోచ్ ఫ్యాక్టరీలో ఈ వందే భారత్ ట్రైన్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది. మనకు ఫస్ట్ ఢిల్లీ నుంచి వారణాసి మధ్యలో ఫస్ట్ ట్రైన్ అనేది తీసుకురావడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఏది వందే భారత్ ట్రైన్ యొక్క ఇనిషియేటివ్లో భాగంగానే మనకు 6th వచ్చేసి బిలాస్పూర్ నాగ్పూర్ మధ్యలో తీసుకొచ్చారు. అయితే ఇది మహారాష్ట్రలో సెకండ్ ట్రైన్. ఫస్ట్ ట్రైన్ వచ్చేసి ముంబై నుంచి అహ్మదాబాద్, ఏదైతే గుజరాత్కు మరియు అహ్మదాబాద్లో ఉందో ఇది వచ్చేసి ఫస్ట్ ఇన్ మహారాష్ట్ర. సెకండ్ది వచ్చేసి బిలాస్పూర్ నుంచి నాగ్పూర్ మధ్యలో. ఓకే, దాంతో పాటుగా అంటే నాగ్పూర్ మెట్రో స్టేషన్తో పాటుగా ఇప్పుడు ఇంకోటి కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఏంటి అంటే చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, హిందూ హృదయ్ సామ్రాట్ బాల్ సాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్ అనే ఒక కనెక్టింగ్ నాగ్పూర్ టు షిరిడి మధ్యలో ఉన్నటువంటి అతిపెద్ద రోడ్ని, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హైవే ఇన్ ఇండియా. సో దాన్ని 55,000 కోట్లతో బిల్డ్ చేయడం జరిగింది. 55,000 కోట్లతో ఈ ఏదైతే హైవే ఉందో దీన్ని బిల్డ్ చేయడం జరిగింది, దాన్ని ఇనాగ్రేట్ చేశారన్నమాట. ఓకే, సో రీసెంట్గా జరిగినటువంటి 6th వందే భారత్ ట్రైన్ ఇనాగ్రేషన్ ప్రాసెస్లో భాగంగా కూడా నాగ్పూర్ మెట్రో స్టేషన్ని, అలాగే హిందూ హృదయ్ సామ్రాట్ బాల్ సాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్ని కూడా
ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హకుతో ఆర్ మిషన్ అనే న్యూస్లో ఉంది. హకుతో ఆర్ మిషన్ ఇది జపాన్కి సంబంధించినటువంటి ఐస్పేస్ ఏదైతే ఉందో, జపాన్కి సంబంధించినటువంటి ఐస్పేస్ ఏదైతే స్పేస్ కంపెనీ, ఇట్స్ ఏ ప్రైవేట్ కంపెనీ అనమాట. మనకు స్పేస్ ఎక్స్ ఎలా అయితే అమెరికన్ ప్రైవేట్ కంపెనీ, అలాగే జపాన్కి సంబంధించి కూడా ఐస్పేస్ వచ్చేసి సపరేట్ ప్రైవేట్ కంపెనీ. సో ఇదేం చేసిందంటే రీసెంట్గా లూనార్ మీదకి ఒక స్పేస్ క్రాఫ్ట్ను సక్సెస్ఫుల్గా పంపించిందనమాట. సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు స్మూత్ ల్యాండింగ్ అనేది మూన్ పైన మనకు స్మూత్ ల్యాండింగ్ అనేది కంట్రీస్కి సంబంధించినటువంటి పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉంటాయి, నాసా కానీ ప్లస్ అలాగే అమెరికన్ కానీ, రష్యాకి సంబంధించి, చైనాకి సంబంధించినటువంటి ఆ యొక్క గవర్నమెంట్, లైక్ ఇస్రో ఇప్పుడు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కదా, అలాగే నాసా ప్లస్ రష్యాకి సంబంధించి, చైనాకి సంబంధించినటువంటి ఆ యొక్క కంట్రీస్ యొక్క స్పేస్ కంపెనీస్ మాత్రమే లాంచ్ చేశాయి. కాకపోతే ఒక ప్రైవేట్ కంపెనీ ఫస్ట్ టైం లూనార్ మీదకి సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది అంటే అది ఐస్పేస్. ప్లస్ అలాగే ఇది వచ్చేసి గవర్నమెంట్ ఆ జపాన్కు సంబంధించి ప్లస్ అలాగే ప్రైవేట్ కంపెనీకి హ్యూజ్ సక్సెస్ అన్నమాట. ఒక లూనార్ మీదకి సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం అంటే నాట్ ఏ జోక్. ఇప్పుడు మనకు చంద్రయాన్ 2 అనేది రోవర్, ప్రజ్ఞాన్ రోవర్ అవన్నీ ఉన్నాయి కదా, అవి సాఫ్ట్ ల్యాండింగ్ కాలేదు, చివరి నిమిషంలో ఫెయిల్ అయిపోయిందన్నమాట. సో అంత ఇంపార్టెన్స్ అన్నమాట. ఆ విధంగా ఫస్ట్ ప్రైవేట్ కంపెనీ ఏదైనా లూనార్ మీదకి సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది అంటే అది ఐస్పేస్ అన్నమాట. సో దీనికి ఈ ప్రాజెక్ట్కి ఏమని పేరు పెట్టారు అంటే హకుతో అంటే వైట్ ర్యాబిట్. ఇది జపాన్లో హకుతో అని పిలవడం జరుగుతుంది వైట్ ర్యాబిట్ని. సో అందుకని చెప్పేసి ఈ హకుతో అని పేరు పెట్టడం జరిగిందనమాట. సో అలాగే వచ్చేసి M1 ల్యాండర్ని కూడా ఈ స్పేస్ క్రాఫ్ట్తో పాటుగా M1 ల్యాండర్ని తీసుకెళ్లారు. ఈ M1 ల్యాండర్ ఏంటి అంటే మెయిన్గా వచ్చేసి ఇది 2 రోబోట్స్ని కలిగి ఉంటుంది. ఇది యాక్చువల్గా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించినటువంటి ల్యాండర్ అన్నమాట. రషీద్ ఎక్స్ప్లోరర్ యాక్చువల్గా M1 ల్యాండర్ విల్ స్టేషన్ 2 రోబోటిక్ రోవర్స్ ఉంటాయి. ఆ రోబోటిక్ రోవర్స్ వచ్చేసి బేస్బాల్ సైజుని కలిగి ఉంటాయన్నమాట. దాంట్లో భాగంగా ఒకటి వచ్చేసి జాక్సా స్పేస్ ఏజెన్సీకి సంబంధించింది, ఒకటి 4-వీల్డ్ రషీద్ ఎక్స్ప్లోరర్. ఈ రషీద్ ఎక్స్ప్లోరర్ వచ్చేసి మనకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లోరర్ అనమాట. సో దీని ద్వారా రీసెంట్గా రషీద్ ఎక్స్ప్లోరర్ దేనికి సంబంధించింది అని అడిగితే అది లూనార్ ఎక్స్ప్లోరర్. ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లోరర్. అది మూన్ పైన లాంచ్ చేయడం జరిగింది. దేంట్లో భాగంగా హకుతో ఆర్ మిషన్లో భాగంగా స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా ఈ ఐస్పేస్కి సంబంధించినటువంటి M1 ల్యాండర్ని మూన్ పైన సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం జరిగింది. ఈ M1 ల్యాండరు 2 రోవర్స్ని కలిగి ఉంది. ఒకటి జపాన్కి సంబంధించినటువంటి జాక్సా, ప్లస్ అలాగే వచ్చేసి 4-వీల్డ్ రషీద్ రోవర్ వచ్చేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించింది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ ఎందులో భాగంగా హకుతో ఆర్ మిషన్లో భాగంగా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జాయింట్ హైపర్సోనిక్ వెహికల్ అనేది టెస్ట్ చేయడం జరిగింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వారు అలాగే ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ఈ రెండు కూడా సంయుక్తంగా కలిసి హైపర్సోనిక్ వెహికల్ని డెవలప్ చేయడం జరిగిందనమాట. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీలో భాగంగా ఈ జాయింట్ హైపర్సోనిక్ వెహికల్ని టెస్ట్ ట్రయల్ చేశారు సక్సెస్ఫుల్గా. సో ఇండిజినస్ డ్యూయల్ కేపబుల్ హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ని డెవలప్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే మనకు తెలుసు హైపర్సోనిక్ టెక్నాలజీ డిమాన్స్ట్రేటర్ వెహికల్ని కూడా డెవలప్ చేస్తున్నారన్నమాట. ఓకే, సో ఇది ఏంటి, ఈ హైపర్సోనిక్ వెహికల్ వచ్చేసి మనకి కన్వెన్షనల్ వెపన్స్ని అలాగే న్యూక్లియర్ వెపన్స్ని తీసుకెళ్ళగలదు. సో ఈ హైపర్సోనిక్ కనుక డెవలప్ అయితే చైనా, రష్యా ఇది మనకి యునైటెడ్ స్టేట్స్ సరసన మన ఇండియా కూడా చేరబోతుంది అని చెప్పడం జరుగుతుంది. సో ప్లస్ అలాగే మనకి హైపర్సోనిక్ టెక్నాలజీకి సంబంధించి ఏదైనా కంట్రీ కొలాబరేట్ అయ్యి వర్క్ చేస్తుంది అంటే అది రష్యాతో మనం కొలాబరేషన్తో ఈ హైపర్సోనిక్ టెక్నాలజీని ఇండిజినియస్గా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ప్రోగ్రామ్ కింద
టెక్నాలజీ కింద మనం హైపర్సోనిక్ టెక్నాలజీస్ని డెవలప్ చేయబోతున్నాం. దానికి సంబంధించిన వెహికల్ని రీసెంట్గా ఒక టెస్ట్ ట్రయల్ చేయడం జరిగిందనమాట. సో ఈ హైపర్సోనిక్ మిసైల్ యొక్క మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే ఇది గాలితో పోల్చుకున్నప్పుడు గాలి కంటే మ్యాక్ 5 అంటే గాలి కంటే 5 రెట్లు ఎక్కువ వేగంగా ఈ హైపర్సోనిక్ వెహికల్ అనేది ప్రయాణించగలదు. సో మెయిన్గా 343 మీటర్ పర్ సెకండ్, ఒక రకంగా చెప్పాలి అంటే గంటకి 343 మీటర్స్ పర్ సెకండ్తో వెళ్ళగలదు. అంటే గంటకి 6200 కిలోమీటర్లు ప్రయాణించగలదన్నమాట. ఒక గంటలో 6200 కిలోమీటర్లు ప్రయాణించగలదు ఈ హైపర్సోనిక్ వెహికల్. ఓకే, హైపర్సోనిక్ వెహికల్కి సంబంధించి ఎవరెవరు జాయింట్గా డెవలప్ చేస్తున్నారు అంటే ఇస్రో ఒకటి ప్లస్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ వారు ఇద్దరు కలిసి ఈ హైపర్సోనిక్ వెహికల్ని డెవలప్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వెంకయ్యనాయుడు గారు న్యూస్లో ఉన్నారండి, మన మాజీ ఉపరాష్ట్రపతి గారు. సో వీరికి రీసెంట్గా ఏంటి అంటే చంద్రశేఖర సరస్వతి నేషన్ ఎమినెన్స్ అవార్డు, ఎవరైతే నేషన్ ఎమినెన్స్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. దేంట్లో భాగంగా 25th శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి యొక్క నేషనల్ ఎమినెన్స్ అవార్డు అనేది వెంకయ్యనాయుడు గారికి ఇవ్వడం జరిగింది. దీంట్లో మెయిన్గా పబ్లిక్ లీడర్స్, అలాగే కమ్యూనిటీ లీడర్షిప్ భాగంగా, సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంగా, సోషల్ థింకర్స్లో భాగంగా వీరి కొంతమందికి ఎవ్రీ ఇయర్ కూడా శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి కింద అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా నేషనల్ ఎమినెన్స్ అవార్డు వచ్చేసి మనకు వెంకయ్యనాయుడు గారికి ఇవ్వడం జరిగింది. వీరు మనకు 13వ ఉపరాష్ట్రపతి కింద వర్క్ చేయడం జరిగిందన్నమాట. రీసెంట్గానే ఆ పదవి నుంచి రిటైర్ అవ్వడం కూడా జరిగింది. సో ఇదేది శ్రీ చంద్రశేఖర కేంద్ర సరస్వతి వచ్చేసి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1932లో ఎంవి వెంకటేశ్వరన్ ఇన్ ముంబైలో వచ్చేసి ఈ SIES అనే సంస్థను ఎస్టాబ్లిష్ చేశారు. వీరు వచ్చేసి ఎవ్రీ ఇయర్ కూడా పబ్లిక్ లీడర్షిప్లో భాగంగా, కమ్యూనిటీ లీడర్షిప్లో భాగంగా, సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా, సోషల్ థింకర్స్లో భాగంగా ఎవ్రీ ఇయర్ కూడా ఎవరైతే వర్క్ చేస్తారో, పాటుపడతారో వారికి ఈ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా పబ్లిక్ లీడర్షిప్లో భాగంగా మనకి వెంకయ్యనాయుడు గారికి నేషనల్ ఎమినెన్స్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్లస్ అలాగే పబ్లిక్ లీడర్షిప్లో వచ్చేసి ఎవరికి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గారికి, గవర్నర్ ఆఫ్ కేరళ, అలాగే కమ్యూనిటీ లీడర్షిప్లో రతన్ టాటా గారికి, సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చేసి డాక్టర్ మార్తాండ వర్మ, శంకరన్ వలియనాథన్ గారికి, అలాగే వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీలో అగైన్ మళ్ళీ ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ గారికి, సైంటిఫిక్ అడ్వైజర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వీరికి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇవ్వడం జరిగింది. అలాగే స్పిరిచువల్ లీడర్షిప్ కింద విశాఖ హరికథ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో వారికి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది దేనికి సంబంధించి 25th శ్రీ చంద్రశేఖర కేంద్ర సరస్వతి నేషనల్ ఎమినెన్స్ అవార్డ్స్కి సంబంధించినటువంటి న్యూస్ అన్నమాట. ఎవరికి వచ్చింది అంటే వెంకయ్యనాయుడు గారికి, ప్లస్ అలాగే వేరియస్ కేటగిరీలో మనకి మిగతా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ పీపీటీలో ఉంచడం జరిగింది కదా, ప్లీజ్ ట్రై టు నోట్ డౌన్ దీస్ పాయింట్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ జెర్మీ ఫారర్ గారు న్యూస్లో ఉన్నారండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించి డాక్టర్ జెర్మీ ఫారర్ గారు న్యూ చీఫ్ సైంటిస్ట్గా ఎన్నుకోవడం జరిగిందనమాట. న్యూ చీఫ్ సైంటిస్ట్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించి న్యూ చీఫ్ సైంటిస్ట్గా ఎవ్రీ ఇయర్ ఉండడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా ఎవరు ఈసారి డాక్టర్ జెర్మీ ఫారర్ గారు ఎన్నుకోవడం జరిగింది. వీరు వచ్చేసి ప్రజెంట్గా వెల్కమ్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఈ వెల్కమ్ ట్రస్ట్కి డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు. సో దాంట్లో భాగంగానే ఈసారి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చీఫ్ సైంటిస్ట్గా వీరిని ఎన్నుకోవడం జరిగింది. సో వీరు సెకండ్ క్వార్టర్ ఆఫ్ 2023లో ఏదైతే సెకండ్ క్వార్టర్ ఉంటుందో దాంట్లో అప్పుడు వీరు చీఫ్ సైంటిస్ట్గా ఛార్జ్ తీసుకోబోతున్నారన్నమాట. అలాగే వచ్చేసి డాక్టర్ అమెలియా లాతూ గారు వచ్చేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంబంధించి చీఫ్ నర్సింగ్ ఆఫీసర్గా ఛార్జ్ తీసుకోబోతున్నారు. ఎప్పుడు అంటే 2023లోని ఫస్ట్ క్వార్టర్లో. ఓకే, చీఫ్ నర్సింగ్ ఆఫీసర్గా డాక్టర్ అమెలియా లాతూ గారు, అలాగే చీఫ్ సైంటిస్ట్గా వచ్చేసి డాక్టర్ జెర్మీ ఫరార్ గారు. సో వారికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్లీజ్ ట్రై టు నోట్ డౌన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇండియా ఇండోనేషియా
కోఆర్డినేటెడ్ పెట్రోల్, కార్పాట్ పెట్రోల్ అనేది న్యూస్లో ఉంది. సో ఇండోనేషియా కోఆర్డినేటెడ్ పెట్రోల్ అనేది మనకు ఎవ్రీ ఇయర్ 2022 నుంచి సెలబ్రేట్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ మెయిన్గా వచ్చేసి జాయింట్ ఎక్సర్సైజ్. ఇది ఇండోనేషియన్ నావీ ప్లస్ అలాగే ఇండియన్ నావీ రెండు కూడా కలిపి ఈ జాయింట్ ఎక్సర్సైజ్ అనేది చేయడం జరుగుతుంది అన్నమాట. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 8th డిసెంబర్ నుంచి 19th డిసెంబర్ 2022 మధ్యలో ఈ ఇండోనేషియా కోఆర్డినేటెడ్ పెట్రోల్ కార్పాట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఇది ఎప్పటి నుంచి అంటే 2022 నుంచి ప్రతి ఇయర్ కూడా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో దీంట్లో భాగంగా ఇండియా నుంచి INS కర్ముక్ అలాగే మిసైల్ కోవర్టీ ఏదైతే ఉందో ఈ రెండు కూడా ఇండియా నుంచి పార్టిసిపేట్ జరుగుతున్నాయి. అలాగే ఇండోనేషియా నుంచి వచ్చేసి క్రీకట్ నాయక్ డీనా వచ్చేసి అలాగే కెప్టెన్ పతిమురా క్లాస్ కోవర్టీ వచ్చేసి ఈ రెండు కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుందన్నమాట ఇండియన్ ఓషన్ నుంచి. సో ఇండియా నుంచి వచ్చేసి INS కర్ముక్ అలాగే కోవర్టీ ఈ రెండు మిసైల్ కోవర్టీ ఈ రెండు కూడా ఈ కార్పాట్లో మనకు పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ లైన్ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ లైన్ దగ్గర ఎస్పెషల్లీ పోర్ట్ బ్లేర్ దగ్గర మనకి కార్పాట్ ఎక్సర్సైజ్ అనేది జరగబోతుంది. సో దాంట్లో భాగంగానే ఈ కార్పాట్ న్యూస్లో ఉంది. ఎప్పటి నుంచి ఎప్పటికి అంటే 8th డిసెంబర్ నుంచి 19th డిసెంబర్ 2022లో ఈ కార్పాట్ ఎక్సర్సైజ్ అనేది జరగబోతుంది. అలాగే వచ్చేసి ఇంకో విషయం ఏంటంటే మెయిన్గా వచ్చేసి సాగర్ మనకి ఇండియాకి సంబంధించి సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఆల్ ఇన్ ది రీజియన్ అని చెప్పేసి మనకు చాలా ఫేమస్. ఇది ఇండియా ఏదైతే మనకి నైబర్ కంట్రీస్ ఉంటుందో వాటితో సముద్రంతో పాటుగా మనకి బార్డర్ షేర్ చేసుకుంటున్నటువంటి కంట్రీస్తో ఈ కొలాబరేషన్ అనేది ఈజీగా ఉండాలి అని చెప్పేసి ప్రోయాక్టివ్గా ఎంగేజ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ సాగర్ మిషన్ అనేది తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే వేరియస్ కంట్రీస్తో ఇండియన్ నావీ కంటిన్యూస్గా ఎక్సర్సైజ్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కాజ్ హింద్ 2022 అనే బయలాటరల్ ఎక్సర్సైజ్ అనేది న్యూస్లో ఉంది. ఇది ఒక ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అండి. చూడండి, ఇది ట్రైనింగ్ ఎక్సర్సైజ్ ఇండియన్ ఆర్మీ ప్లస్ అలాగే కజకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్. ఇది ఒక ట్రైనింగ్ ఎక్సర్సైజ్. సో ఇది వచ్చేసి 15th డిసెంబర్ నుంచి 28th డిసెంబర్ మధ్యలో మేఘాలయలోని ఉమోరి ప్లేసెస్లో ఈ కాజ్ హింద్ 2022 అనే ఎక్సర్సైజ్ జరగబోతుంది. సో దీంట్లో భాగంగానే వచ్చేసి కమాండ్ పోస్ట్ ఎక్సర్సైజ్, బెటాలియన్ లెవెల్ అండ్ కంపెనీ లెవెల్ ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అనేది ఇందులో కండక్ట్ చేయబోతున్నారు. దీని ద్వారా ఏంటి అంటే మెయిన్గా వచ్చేసి ఇండియా కజకిస్తాన్ మధ్యలో ఉన్నటువంటి ఆర్మీ రిలేషన్స్ అనేవి ఎక్కువగా బిల్డ్ అవుతాయి. సో ఇదేంటి అంటే యాక్చువల్గా అంతకుముందు ఎక్సర్సైజ్ ప్రబల్ దోస్తక్ అని చెప్పేసి 2016 వరకు పిలిచేవారు. సో దీని తర్వాత ఏం చేశారు అంటే బేసిక్గా వచ్చేసి కంపెనీ లెవెల్ ఎక్సర్సైజ్ కూడా చేర్చడం ద్వారా దీన్ని కాజ్ హింద్ ఎక్సర్సైజ్ అని పిలవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే కాజ్ హింద్ 2022 వచ్చేసి మనకి మేఘాలయలోని ఉమ్రాయ్ ప్లేస్లో ఈ ఎక్సర్సైజ్ అనేది నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఎక్కువగా మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఏ ఎక్సర్సైజ్ ఇంతకుముందు మనం చాలా ఎక్సర్సైజ్ అనేది ఎవ్రీ వీక్ కూడా 2-3 ఎక్సర్సైజ్ల గురించి నేర్చుకుంటున్నాము. ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సూర్యకిరణ్. చూడండి, ఇప్పటిలోనే 3 ఎక్సర్సైజ్ నేర్చుకున్నాము. ఏంటంటే ఒకటి కార్పాట్ వచ్చేసి ఇండోనేషియా కార్పాట్ వచ్చి ప్లస్ అలాగే కాజ్ హింద్. ఇప్పుడు సూర్యకిరణ్ 16 అనే ఎక్సర్సైజ్ న్యూస్లో ఉంది. ఇది 16th ఎడిషన్ ఎక్సర్సైజ్ అండి. ఇది ఇండియా నేపాల్ జాయింట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్. ఇది కూడా ట్రైనింగ్ ఎక్సర్సైజ్. సూర్యకిరణ్ 16 బిట్వీన్ ది ఇండియా అండ్ నేపాల్ కండక్టెడ్ నేపాల్ ఆర్మీ బ్యాటిల్ స్కూల్. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే నేపాల్లో జరుగుతుంది. ఓకే, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 16th డిసెంబర్ నుంచి 29th డిసెంబర్ మధ్యలో సూర్యకిరణ్ ఎక్సర్సైజ్ అనేది జరగబోతుంది. సో సూర్యకిరణ్ ఈజ్ కండక్టెడ్ యాన్యువల్లీ. ప్రతి ఇయర్ కూడా ఈ ఎక్సర్సైజ్ అనేది 2 దేశాల మధ్యలో జరుగుతూ ఉంటుంది. సో ఇది మెయిన్గా వచ్చేసి జంగల్ వార్ఫేరు అలాగే కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ అన్నమాట. జంగల్ వార్ఫేరు ప్లస్ అలాగే వచ్చేసి కౌంటర్ టెర్రరిజం సంబంధించి నేపాల్ ఆర్మీ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో శ్రీ భవానీ బక్ష్ బెటాలియను అలాగే ఇండియన్ ఆర్మీ నుంచి వచ్చేసి 5GR విల్ బీ పార్టిసిపేటెడ్ ఇన్ ది ఎక్సర్సైజ్ అన్నమాట. ఓకే, ఇది సూర్యకిరణ్ ఎక్సర్సైజ్కి సంబంధించి. సూర్యకిరణ్ ఎక్సర్సైజ్, కాజ్ హింద్ ఎక్సర్సైజ్, ఇండోనేషియన్ కార్పాట్ ఎక్సర్సైజ్. సో చూడండి, ఎవ్రీ వీక్ కూడా 2-3
ఎక్సర్సైజ్ అనేది న్యూస్లో ఉంటున్నాయి. ఖచ్చితంగా మ్యాచ్ ద ఫాలోయింగ్లను ఏదో ఒక అంశంలో ఏదో ఒక ఎగ్జామ్లో చాలా మటుకు చాలా ఎగ్జామ్స్లలో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. చాలా ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి సో ఏదో ఒక ఖచ్చితంగా ఒక పేపర్లో ఖచ్చితంగా ఏదో ఒక ఎక్సర్సైజ్ గురించి మెన్షన్ చేస్తారు. సో అది ఏ 2 దేశాల మధ్యలో, అది మిలిటరీ మధ్యన, నావీ మధ్యన, ట్రైనింగ్ ఎక్సర్సైజా, ప్లస్ ఇప్పుడు ఇందాక చూసుకున్నట్లయితే ఇండోనేషియా కార్పెట్ మధ్యలో ఐఎన్ఎస్ ఏవేవి పార్టిసిపేట్ చేస్తున్నాయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇది ఈ వీక్ సంబంధించినటువంటి వీక్లీ కరెంట్ అఫైర్స్ అన్నమాట. సో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్లీజ్ వాచ్ T1 Academy, ప్లీజ్ సబ్స్క్రైబ్ T1 Academy. థ్యాంక్ యూ సో మచ్.